కేవలం మిసమ్మ భూములు కాపాడుకోవాలా, మిసమ్మ భూముల్లో ఇబ్బందులు తొలగించుకోవడం కోసమే మీరు తెలుగుదేశంలోకి జాయిన్ అయ్యారని జిల్లాలో భారీ ఎత్తున చర్చ నడిచింది. జిల్లా హెడ్ క్వార్టర్లో మరి ఏ రాష్ట్రంలో కూడా కంటిన్యూ 4 సార్లు గెలిచిన ఎమ్మెల్యే లేడు. ఎందుకు వాళ్ళ అనంత కుటుంబానికి మీకు ఏమి విభేదాలు ఉన్నాయి? టీడీపీలోకి వెళ్ళడము అంటే మీకు రాజకీయ ఆత్మహత్య అనేది ఏమి మీరు ఫీల్ అవ్వలేదా? జగన్ గారితోనే మీకు విభేదాలు? జగన్ గారి మనసులో నేను లేను. అనంత వెంకటరామ రెడ్డిని ఓడించడానికో లేదా రాప్తాల్లో తోపుదత్తి ప్రకాష్ రెడ్డి గారిని ఓడించడానికో ప్రయత్నిస్తూ ఉంటుంది. ప్రచారం అయితే సాగుతుంది. మేము ఈరోజు చేయాలనుకుంటే ఈ రోజే కాదు, ఎప్పటికీ నేను ఓడిస్తాను పోవాలనుకుంటే. ఎందుకు మిమ్మల్ని ఈడీ పిలిచింది? ఈ మధ్యకాలంలో ఒకసారి ఈడీ ముందు హాజరయ్యారు. సినిమాల్లో కూడా ఏలు పెట్టారు, సినిమా తీసినట్టున్నారు. ఏంటి ఈ యాంగిల్ ఏంది సినిమా గురించి? బాగుంది, పెద్ద హిట్ అయింది. నాకు అందులో డబ్బులు కూడా బాగా వచ్చాయి. ఇంకా రాజకీయాలకి మీరు గుడ్ బాయా లేకపోతే మళ్ళీ ఉంటారా? నేను ఎప్పటికీ రాజకీయాలు గుడ్ బై చెప్పాను. ఉంటాం, మా కుటుంబం రాజకీయాల్లో ఉంటుంది. జనసేన కేటాయిస్తే ఆ అభ్యర్థి గురునాథ్ రెడ్డి అనేది ఒక చిన్న రూమర్, నిజమేనంటారా? రాష్ట్రం కోసం ఎదురు చూస్తున్నాం. హలో, నేను మీ అంజన్ రెడ్డి. వెల్కమ్ టు పీపుల్స్ వాయిస్. ఈరోజు మన గెస్ట్ మాజీ ఎమ్మెల్యే గురునాథ్ రెడ్డి గారు. అనంతపురం జిల్లాలో బిఎన్ఆర్ బ్రదర్స్ అంటే తెలియని వాళ్ళు ఉండరు. దాదాపు 4 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన వీరి కుటుంబం గత కొన్ని సంవత్సరాలుగా కొద్దిగా సైలెంట్ మౌనం వహిస్తున్నట్టు అనిపిస్తోంది. అసలు ఏంటి ఈ మౌనానికి కారణం? మనతో పాటు ఉన్నారు మాజీ ఎమ్మెల్యే గురునాథ్ రెడ్డి గారు. ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే అంజన్ రెడ్డి సార్. దసరా శుభాకాంక్షలు మీకు. థ్యాంక్ యూ. విశ్వదశం. ఈరోజు చాలా గొప్ప పర్వదినం. ఈరోజు మన రాష్ట్ర ప్రజలే కాదు, దేశవ్యాప్తంగా ఘనంగా నిర్వహించుకుంటున్నటువంటి విజయదశమి పండుగ. మరి ఈరోజు దేశ ప్రజలందరికీ, ముఖ్యంగా రాష్ట్ర ప్రజలకు, అనంతపురం జిల్లా ప్రజలకు, మరీ ముఖ్యంగా మా అనంతపురం నియోజకవర్గ ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. సార్, స్ట్రైట్గా పాలిటిక్స్ లేక వస్తా. బిఎన్ఆర్ కుటుంబం అంటే అనంతపురం జిల్లాలో తెలియని వాళ్ళు ఉండరు. అవును. మీ అన్నగారి పేరు కానీ మీ పేరు కానీ, మీ అన్నగారు ఎమ్మెల్యేగా చేశారు, మీరు ఎమ్మెల్యేగా చేసినారు. ఏంటి సార్ గత కొద్ది కాలంగా చాలా సైలెంట్గా ఉన్నారు బిఎన్ఆర్ కుటుంబం? ఏమైనా వ్యూహాత్మకంగా ఉన్నారా లేకపోతే? ఇందులో వ్యూహాత్మకంగా ఏమీ లేదు. కొన్ని పరిస్థితుల ప్రభావంతో కొంత మౌనంగా ఉన్నాము. కానీ రాజకీయాల్లో ప్రత్యక్షంగా దూరంగా ఉన్నటువంటి మాట వాస్తవమే. కానీ అనంతపురం జిల్లాలో కానీ, ముఖ్యంగా మా అనంతపురం నగర ప్రజలతో ఎప్పుడూ ఎల్లవేళలా ఎవ్రీడే మేము అందుబాటులోనే ఉన్నాం. మా నియోజకవర్గ ప్రజలే కాకుండా జిల్లా ప్రజలు ఎవరు ఎప్పుడు మా ఇంటి దగ్గరకు వచ్చినా వారికి ఏదైనా సహాయం కోసం వచ్చినప్పుడు మా చేతనైనంత మేరకు నేను కానీ, మా అన్న నరసింహారెడ్డి గారు, లేదా మా రెడ్డి అన్న గారు, మా కుటుంబ సభ్యులు ఎవరైనా మా ఇంటి దగ్గరకు వచ్చినటువంటి వారిని విషయం తెలుసుకొని చేతనైనంత సాయం చేస్తూనే ఉన్నాం. ఈరోజు ఎప్పుడు ఎల్లప్పుడూ కూడా. కొన్ని రాజకీయాల్లో కొంత అభిప్రాయ భేదాల వలన కొంత మౌనంగా ఉండడం మాట వాస్తవమే. కానీ రాజకీయాలకు దూరం కాలేదు. ప్రజలతో ఎప్పటికీ సత్సంబంధాలతోనే కొనసాగుతున్నాం మేము. రాజకీయాల్లో మీరు దూరం కాలేదంటున్నారు, కానీ ఎక్కడ యాక్టివ్గా కనిపించట్లేదు. ప్రస్తుతం మీరు ఏ పార్టీలో ఉన్నారు? ప్రస్తుతం అయితే నేను ఏ పార్టీలో కూడా కొనసాగడం లేదు. ఇండివిజువల్గా ప్రజలకు సర్వీస్ చేసే విషయంలో మాత్రం ప్రజలతో సన్నిహితంగానే ఉన్నాం. ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది? అంటే మీరు గతంలో మీరు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు 2009 టైంలో మీరు కాంగ్రెస్ టైంలో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. రాజశేఖర రెడ్డి గారు సెకండ్ టైం సీఎం అయినప్పుడు మీరు కూడా ఎమ్మెల్యేగా ఎన్నికైనారు. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ నుంచి బయటకు వచ్చిన తర్వాత
మీరు వారితో పాటు వచ్చారు, బై ఎలక్షన్లో గెలిచారు. ఇంత ఉన్న గురునాథ్ రెడ్డి గారు ఎందుకు ఆ కుటుంబానికి దూరం అయ్యారు? మా అన్నగారికి రాజశేఖర రెడ్డి గారికి స్నేహం ఈ రాజకీయాల వలన కాదు, గతంలో వాళ్ళు విద్యార్థి దశ నుంచే స్నేహంగా ఉన్నారు. అదేవిధంగా రాజకీయాలకు రాజశేఖర రెడ్డి గారు రావడం కానీ, మా అన్నగారు రావడం కానీ, రాజశేఖర రెడ్డి గారి చొరవతోనే మా అన్నగారు రాజకీయాలకు రావడం జరిగింది. మరి వారి స్నేహం రాజకీయాలతో పాటు, స్నేహంతో పాటు వాళ్ళ కుటుంబంతో కూడా మాకు బాంధవ్యం ఏర్పడింది. వాళ్ళ కుటుంబంతో బంధుత్వం కూడా ఏర్పడింది మాకు. రాజశేఖర రెడ్డి గారి మామగారి యొక్క చిన్న మామగారు కుమారునికి మా అన్నగారి కుమార్తెని ఇచ్చాము. ఓకే, బిఎన్ఆర్ గారు మా పెద్ద శ్రీరామరెడ్డి గారు. శ్రీరామరెడ్డి గారు. ఓకే. అంటే మేము 5 మంది అన్నదమ్ములు, అవునవును. 2 అక్కలు. అందులో మా పెద్దన్న గారి కూతురును రాజశేఖర రెడ్డి గారి చిన్నమామ గారికి కొడుకుకి ఇవ్వడం జరిగింది. ఓకే, బంధుత్వం కూడా ఉంది మీకు. బంధుత్వం కూడా అంటే ఆ విధంగా బంధుత్వం ఉంది. బంధుత్వం. రాజశేఖర రెడ్డి గారు విజయమ్మక్క భార్య, రాజశేఖర రెడ్డి భార్య విజయమ్మక్క వాళ్ళు సొంత చిన్న ఆయన కుమారునికే మా అన్న కూతురుని ఇచ్చారు. గురునాథ్ రెడ్డి గారు, మీరు రాజశేఖర రెడ్డి గారితో పనిచేసిన కాలం స్వల్పకాలమే కావచ్చు, కానీ మీ అన్నగారు చాలా రోజుల నుంచి పనిచేశారు. రాజశేఖర రెడ్డి గారి పాలనలో మీరు ఉన్నారు ఎమ్మెల్యేగా. తర్వాత మీరు జగన్మోహన్ రెడ్డి గారితో నడిచారు. వీళ్ళిద్దరి మధ్య పోల్చమంటే ఏం చెప్తారు మీరు? వీళ్ళిద్దరు వ్యక్తిత్వం కావచ్చు, లేకపోతే వాళ్ళ నడవడిక. రాజశేఖర రెడ్డి గారి గురించి మనకే కాదు, మొత్తం రాష్ట్రమే కాదు, దేశ ప్రజలందరికీ తెలుసు. ఆయన ఒక మహోన్నతమైనటువంటి వ్యక్తి. ఆయన ఫోటో ఇప్పటికీ మీ అన్నగారితో ఉంది, మా వెంటే ఉంటుంది. మా అన్నగారు వాళ్ళ ఆశీస్సులు ఎప్పుడు మాకు ఉంటున్నాయని కోరుకుంటున్నాం. అంటే రాజశేఖర రెడ్డి గారు రాజకీయాలు మాకు ఎంతగా ప్రోత్సహించారో మీ అందరికీ తెలిసిన విషయం. నిజంగా ముఖ్యంగా మా జిల్లా ప్రజలకు కానీ తెలుసు. బిఎన్ఆర్ అంటే వైఎస్, వైఎస్ అంటే బిఎన్ఆర్ లాగా వాళ్ళ మైత్రి కొనసాగింది. మరి ఆ విధంగా వాళ్ళు ఉన్నారు కాబట్టి రాజశేఖర రెడ్డి గారు, నేను 2009లో మొదటిసారి ఎమ్మెల్యే అయినా కూడా రాజశేఖర రెడ్డి గారు ఆ కాల మరణం చెందినప్పుడు ఆ కుటుంబం వెంట నడవాల్సిన బాధ్యత మనకుంది. ఒక విధమైనటువంటి బంధం ఉంది. ఆ బంధాన్ని కొనసాగించాలనేటువంటి ఆలోచనతో మాకు ఆ రోజు పదవిని తృణప్రాయంగా భావించి, ఆ రోజున కాంగ్రెస్లో ఉన్నటువంటి పెద్దలు చాలామంది, అప్పుడు ముఖ్యమంత్రి గారు కానీ, చాలామంది పెద్దలు కానీ, రాజకీయంగా మీరు చాలా నష్టపోతారు, మీరు బిజినెస్ పరంగా నష్టపోతారు, కాంట్రాక్టర్లు చేస్తారు, మీరు ఆ విధంగా నష్టపోతారు, మీరు జగన్ వెంట వెళ్తే కాంగ్రెస్లో కొనసాగమని చాలా ప్రెజర్స్ రావడం జరిగింది. అయినా మాకు ఉన్నటువంటి ఒక బంధం, ఒక ప్రేమ, ఒక ఆప్యాయత, ముఖ్యంగా మా అన్నగారి యొక్క స్నేహం గుర్తుపెట్టుకొని మేము పదవిని తృణప్రాయంగా భావించి మేము జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే నడిచాం. మరి నష్టపోయారా, లాభపడ్డారా? జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే నడిచడం వలన, కాంగ్రెస్ వేయడం వలన భారీగా నష్టపోయాం. కాంగ్రెస్లో ఉన్నటువంటి జిల్లా నాయకులు, కాంగ్రెస్లో ఉన్నటువంటి ముఖ్యంగా జిల్లా నాయకులే మమ్మల్ని చాలా ఆర్థిక సమస్యలు, ఇబ్బందులు పెట్టారు, కేసులు పెట్టారు, మా పైన అనేక రకాల విధాలుగా ఇబ్బందులు కలుగజేశారు. అయినా కూడా మేము ఎక్కడ ఎదుర్కోలేదు. మాకు ప్రజాబలం ఉంది, ప్రజలతో ఉన్నటువంటి సంబంధాలతో మేము అన్నీ ఎదుర్కోగలిగాం. ఏ సమస్య వచ్చినా కూడా మేము అధైర్యపడకుండా మా కుటుంబం అందరితో కలిసి మా కుటుంబం ధైర్యంగా ముందుకు వెళ్ళింది. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు కూడా మళ్ళీ 2012 మళ్ళీ బై ఎలక్షన్ రావడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ మమ్మల్ని అందరినీ డిస్క్వాలిఫై చేయడం జరిగింది. ఎగ్నెస్ట్ ఆఫ్ ది ఓటింగ్ చేసాం కాబట్టి మళ్ళీ 2012లో మళ్ళీ బై ఎలక్షన్లో మటుగా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వెంట నడిచడం, వైఎస్ఆర్ పార్టీ గుర్తుపైనే గెలవడం కూడా జరిగింది. మళ్ళీ 2014లో కూడా మళ్ళీ నాకు అనంతపురం టికెట్ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారికి ఇవ్వడం జరిగింది. కానీ ఆ రోజు కొన్ని పరిస్థితుల వలన మేము ఓడిపోవడం జరిగింది. ఆ రోజు తెలుగుదేశం కానీ, కాంగ్రెస్ కానీ, అదేవిధంగా బీజేపీ కానీ అన్ని పార్టీలు ఒక్కటి కావడంతో కొంత ప్రజలు జగన్మోహన్ రెడ్డి మీద ఈయనకి ఎక్స్పీరియన్స్ లేదనేది, జగన్మోహన్ రెడ్డి గారికి కొత్త విధానం తెలుసు. అందులో ఇంకోటి ముఖ్యమైనది ఏమంటే ఆ సమయంలోనే రాష్ట్రం విడిపోవడం జరిగింది. అది పెద్ద జగన్మోహన్ రెడ్డి గారికి ఒక దెబ్బ తగిలినట్టయింది. అదే రాష్ట్రం కలిసే ఉండింటే అటు తెలంగాణ ప్రాంత ప్రజలు కూడా రాజశేఖర రెడ్డి మీద విపరీతమైనటువంటి అభిమానం, గౌరవం ఉన్నటువంటి వాళ్ళు.
అంటే రాజశేఖర రెడ్డి గారు చేసినటువంటి కార్యక్రమాలు ఆ విధంగా ఉన్నాయి. అట్టడుగు వర్గాల వారికి, అట్టడుగున జీవిస్తున్నటువంటి వారిని ఉన్నత స్థానాలకు తీసుకువెళ్ళేటువంటి పథకాలని రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టడం జరిగింది. మీకు అన్నీ తెలుసు. ఉచిత విద్య, ఫీజు రీంబర్స్మెంట్ కానీ, అదే ఆరోగ్య బీమా, ఆరోగ్య సేవలు కానీ, అనేక రకాల కార్యక్రమాలు రాజశేఖర రెడ్డి చేయడం వలన కానీ, ఇరిగేషన్ ప్రాజెక్టులు కానీ, ప్రతి ఎకరాకు నీరు ఇవ్వాలనేటువంటి ఆలోచనతో ఆయన తలపెట్టిన ప్రాజెక్టులు అయితేనేమి, ఆ విధంగా రాష్ట్రం మొత్తం ఆయన వెంట నడవడానికి సిద్ధంగా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి వెంట. కానీ రాష్ట్రం విడిపోవడంతో అన్ని పార్టీలు ఒకటిగా అయ్యి జగన్మోహన్ రెడ్డి ఒంటరివాడిని చేసి ఓడిపోవడంతో నేను కూడా ఆ దీంట్లో ఆ ఎదురుగాల్లో ఓడిపోవడం జరిగింది. నేను ఇందాక క్వశ్చన్ అడిగిన మీరు ఆన్సర్ కరెక్ట్ చెప్పలే. రాజశేఖర రెడ్డి గారికి జగన్మోహన్ రెడ్డి గారి కంపారిజన్ అడిగిన మీరు రాజశేఖర రెడ్డి గారి గురించి చెప్పారు, జగన్మోహన్ రెడ్డి గారి గురించి చెప్పలే. రాజశేఖర రెడ్డి ఒక మహోన్నతమైన వ్యక్తి, అది చెప్పారు, అది అందరికీ తెలిసినటువంటి విషయం. జగన్మోహన్ రెడ్డి గారు అంత మెచ్యూరిటీ లేదు. రాజశేఖర రెడ్డి గారితో ఆయన దగ్గర ఉన్నంత మెచ్యూరిటీ జగన్మోహన్ రెడ్డి గారు లేదు. అందుకనే నేను ఆయన గురించి మరి తక్కువ చేసి మాట్లాడాల్సిన అవసరం లేదు. అందుకనే నేను చెప్పాల్సింది కూడా ఏమీ లేదు. ఓన్లీ రాజకీయ మెచ్యూరిటీ లేదు. రాజశేఖర రెడ్డి గారు చాలా మా భాషలో డిక్కి ముక్కిలు కొట్టి రాజకీయాలు నడపడం. ఈయన డైరెక్ట్గా రాజకీయాలకు రావడంతో నాయకుల యొక్క మనోభావాల్ని గుర్తించలేకపోయినాడు. ఎప్పుడైనా నాయకుడు అనేటువంటి వాడు నాయకుల్ని తయారు చేయాల, కార్యకర్తల యొక్క మనోభావాలు గుర్తించి పనిచేయాల. అటువంటిది జగన్మోహన్ రెడ్డిలో నాకు కనపడలేదు. రాజశేఖర రెడ్డి నాయకుడు, ఆయన చాలా జిల్లాలో ప్రతి జిల్లాలో నాయకులు తయారు చేయగలిగాడు. జగన్మోహన్ రెడ్డి నాయకులు తయారు చేయాలి, కార్యకర్తలను పట్టించుకోలే, పార్టీకి పునాదులు సరిగా వేయలేదు. అంటే ఆయన పార్టీ పెట్టినప్పుడు ఆయనతో పాటు మీరు కూడా నడిచారు, దాదాపు 10 ఏళ్ల పాటు ఉన్నట్టున్నారు మీరు కూడా. అంటే ఆయన బై ఎలక్షన్ చేసినారు ఆయనతో పాటు, తర్వాత మళ్ళీ ఆయన పోటీ చేసినారు, ఆయనతో పాటు మీరు కూడా పోటీ చేశారు. మరి ఆ సందర్భంలో ఎప్పుడు మీరు చెప్పలేదా మీరు ఇలా నడుచుకోవాలి, ఇలా పోవాలి, యాజ్ ఎ మీకున్న ఆయనతో ఉన్న అనుబంధంతో మీరు ప్రయత్నం చేయలేదా? చాలా సందర్భాల్లో చెప్పాను నేనైతే. అంటే మాకున్న వ్యక్తిగత సంబంధాలతో అయితేనేమి, గతంలో రాజశేఖర కుటుంబంతో ఉన్నటువంటి సంబంధాలతో అయితేనేమి, జగన్మోహన్ రెడ్డి గారితో నేను చాలా సందర్భాల్లో ఒంటరిగా ఉన్నప్పుడు అయితేనేమి, ఏదైనా సమావేశాల్లో కలిసినప్పుడు అయితేనేమి చెప్పడం అయితే నేను చాలాసార్లు చెప్పడం జరిగింది. సార్, మనం ప్రతిరోజు నాన్నగారు 5 గంటలకి కనీసం 10-15 మందికి ఫోన్లు చేసి మాట్లాడేటోడు, వితిన్ 1 or 2 minutes అంతే. మీరు కూడా అలా మండలానికి ఒకరినో ఇద్దరినో సెలెక్ట్ చేసుకొని జిల్లాలో ప్రతి జిల్లాలో 2-3 మీరు ఫోన్ చేసి మాట్లాడండి. ఏమన్నా బాగున్నారా, అంత బాగుందా, బాగా పనిచేయాలని మన పార్టీ కోసం అని చెప్పేసి అంతే. 1 or 1.5 minutes 2 minutes కింద ఎక్కువ అవసరం లేదు. మీరు ఫోన్ చేస్తే మాట్లాడితే అవతల వాడికి చాలా చాలా విలువ పెరుగుతుంది, గౌరవం పెరుగుతుంది. ఖచ్చితంగా మన పార్టీ కోసం కష్టపడి పనిచేస్తారు. వాళ్ళే కాదు, కుటుంబం కాదు, గ్రామంలోనే ఒక విధమైనటువంటి డెవలప్మెంట్ మనకు కనిపిస్తుంది అని కూడా చెప్పడం జరిగింది. ఆయన ఏమన్నాడు దానికి సమాధానం, నేను ఎవరు ఫోన్ చేస్తే నేను మాట్లాడినా అని అన్నాడు. సార్, మేము ఫోన్ చేసినప్పుడు మీరు మాట్లాడేది వేరు, మీరు ఫోన్ చేస్తే మేము మాట్లాడేది వేరు. అప్పుడు మీరు చేసి మాట్లాడితే మేము చొక్కా చెప్పుకొని పని చేస్తాం సార్ అని చెప్పడం కూడా జరిగింది. కానీ దాన్ని ఆచరణలోకి తీసుకురాలేకపోయినారు ఆయన. ఎక్కడ చెడింది మీకు జగన్మోహన్ రెడ్డి గారికి? ఎందుకంటే మీరు రాజశేఖర రెడ్డి గారి ఫ్యామిలీతోటి దాదాపు చాలా ఏళ్ళ నుంచి కలిసి ఉన్నారు, ఆ ఫ్యామిలీతోటే ఉన్నారు. ఎందుకు చెడింది అంటారు? 2014లో నేను ఓడిపోయిన తర్వాత పార్టీ కూడా ఓడిపోవడం జరిగింది. తెలుగుదేశం అధికారంలోకి వచ్చింది. రకరకాలుగా 14-15 నుంచి రకరకాలుగా జగన్మోహన్ రెడ్డి గారు వివిధ రకమైన కార్యక్రమాలు ప్రజల్లోకి వెళ్ళడానికి అనేక కార్యక్రమాలు రూపొందించారు. అన్ని కార్యక్రమాల్లో మేము పాల్గొంటున్నాం. నేను, మా అన్న, మా కుటుంబ సభ్యులు, అదేవిధంగా నగర ప్రజల యొక్క అందరి సహకారంతో ప్రతి ప్రోగ్రాం సక్సెస్ఫుల్గా చేసుకుంటూ వచ్చాము. 2016లో గడప గడప ఇంటింటికి ప్రచారం అనే కార్యక్రమం కూడా మొదలుపెట్టడం జరిగింది. అందులో కూడా పూర్తిగా భాగస్వాములై మేము గడప గడప కార్యక్రమం చేసుకుంటూ వచ్చాము. అంటే అనంతపురంలో వారానికి 5 రోజులు 6 రోజులు చేయడానికి వీలు కాదు కాబట్టి 4 రోజులు ఖచ్చితంగా చేసుకుంటూ వచ్చాము. అందులో నాకున్నటువంటి సమస్య అంటే అప్పుడే నా కూతురికి వివాహం కూడా కావడం జరగడంతో నేను కొంత కార్యక్రమాల్లో కొంచెం బయట తిరిగే ఎక్కువ పెళ్లి పిలుపులు అయితేనేమి,
పెళ్లి పనులకు సంబంధించిన కార్యక్రమాలు అయితేనేమి, ఆర్థికంగా కూడా మేము బాగా నలిగిపోయాం అప్పటికి. ఆర్థిక సమస్యలతోటి కొన్ని ఇబ్బందుల వలన కూడా రకరకాల యొక్క దీని మీద వెళ్ళడంతో కొంత ఆయనకి అనుకున్నంత డేస్ మేము చేయలేదనేటువంటి అభిప్రాయం కలిగింది. అప్పుడు జరిగి దాదాపు 4 నెలలు 5 నెలలు అయింది. నాది 58 రోజులు ఎంతో వచ్చింది. మిగతా రోజుల్లో మా బ్రదరు పాల్గొంటూ ఉండేవాడు. మా బ్రదర్ కూడా రాజకీయంగా అన్ని ప్రజలతో బాగా సంబంధాలు ఉండేది. మా అన్న కిరసాం రెడ్డి గారు ఏ చిన్న పని కోసం ఎవరికి వచ్చినా ఆయన అటెండ్ అయ్యేటోడు. అంటే ఏం పెద్ద సమస్యలు మాకు మా అన్నగారు ఉన్నప్పుడే మా కాన్స్టెన్సీ రాప్తాడు బుక్క సముద్రం ఉండేది. అప్పుడు ఆ రోజుల్లో చాలా ఫ్యాక్షన్ గ్రామాలు ఉండేవి. మా అన్న 89 నుంచి 94లో ఆల్మోస్ట్ ప్రతి గ్రామంలో కూడా ఏ ఫ్యాక్షన్ లేకోకుండా అన్ని చోట్ల అందరినీ ఒప్పించి ఒక రాజకీయంగా అందరినీ ఇబ్బంది లేకోకుండా అందరూ కుటుంబాలతో బాగా సహకారంగా ఉండేటట్టు, వాళ్ళు పిల్లలు బాగా భవిష్యత్తులో చదువుకునేటట్టు మార్గాలు ఏర్పాటు చేయడంతో ఫ్యాక్షన్ తగ్గిపోయింది. అప్పుడు పోలీస్ కేసులు కూడా ఏమీ లేకుండా ఉండేవి. ఆ విధంగా మాకు పెద్ద ఇక్కడేం పని ఉండేది కాదు. ఏదైనా చిన్న చిన్న గొడవలు, కుటుంబ సమస్యలతోటి, ఆస్తగాదాలు ఇట్లాంటి దీనితోటే మా అన్న సర్ది పంపించేటోడు. అలాంటి సమయంలో సడన్గా అనంతపూర్ అర్బన్ నియోజకవర్గానికి అడిషనల్ కోఆర్డినేటర్ వేశారు. నేను సమన్వయకర్తగా ఉన్నాను. అడిషనల్ సమన్వయకర్త అంటే అడిషనల్ కోఆర్డినేటర్ వేయడంతో మేమైతే పెద్ద షాక్ గురైనాం. ఎవరిని సార్? నదీం గారు పార్టీ నదీం గారిని అడిషనల్ కోఆర్డినేటర్గా నియమించింది. మాకంతా షాక్ అయింది. అనంతపూర్లో మరి నా స్థానంలో మరి వేరే నా స్థానం కాకపోయినా అడిషనల్ కోఆర్డినేటర్ అంటే ఆల్మోస్ట్ ఇంకా నాకు కాంపిటేటివ్గా తీసుకురావడం జరిగింది అనేటువంటి ఆలోచన మా సన్నిహితులందరికీ రావడం జరిగింది. మా కుటుంబంలో కూడా మేము చర్చించుకోవడం జరిగింది. సరే, ఎందుకు జరిగిందో ఏంటో విషయం తెలుసుకుందామని చెప్పేసి మేము కొన్ని రోజుల తర్వాత జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళాము. జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కడే ఉన్నాడు. మేము మా బ్రదర్ ముగ్గురం వెళ్ళాము. వెళ్ళిన తర్వాత నేను ఒకటే చెప్పాను, సార్ ఎందుకు మా ప్లేస్లో అడిషనల్ కోఆర్డినేటర్గా వేశారు? నేను సరిపోనా అంటే పార్టీలో నేనేం కార్యక్రమాలు చేయడం లేదా అని చెప్పేట, మీరు గడప సరిగా చేయట్లేదు కదా అని చెప్పేశారు. అప్పుడు నా సమస్యలు చెప్పాను. ఆ సందర్భంలో నేను అమెరికా కూడా వెళ్ళాల్సి వచ్చింది. ఎందుకంటే మా అన్న కూతురు అమెరికాలో ఉంటుంది. మా ఎవరైతే మా జగన్ వాళ్ళు ఇంకొక అమ్మాయి అమెరికాలో ఉంటుంది. ఆమెకు సడన్గా హెల్త్ ప్రాబ్లం వచ్చింది. ఉండేది అక్కడ అమ్మాయి వెళ్తూ ఉంటుంది, బంధువులు అక్కడ ఎవరు లేరు. వాళ్ళ యొక్క ఆరోగ్యం దీని మీదుగా నేను కంపల్సరీగా వెళ్ళాల్సి వచ్చింది. నేను మా మిస్సెస్ ఇద్దరు వెళ్ళాము. దీంతో కూడా అప్పుడు 15-20 రోజులు అక్కడ ఉండాల్సి వచ్చింది. అప్పుడు కూడా నేను చెప్పాను, కేఎన్ఆర్ ఫోన్ చేసి, కేఎన్ఆర్ నేను ఇట్లా అమెరికాలో ఉన్నాను, కొంచెం టైం పడుతుంది వచ్చేదానికి, మా బాగలేదు దీనివల్ల, సార్కి చెప్పు అని చెప్పి. సరే చెప్తాను జరిగింది. అదంతా అయిపోయిన తర్వాత ఈ అడిషనల్ కోఆర్డినేటర్ వితౌట్ నాకు ఇంటిమేషన్ లేదు, పార్టీ నుంచి నాకు ఇన్ఫర్మేషన్ లేదు, టీవీ స్క్రోలింగ్లో చూడడం జరిగింది. నేను షాక్ గురయ్యి 2-3 రోజులు చాలా డిసప్పాయింట్ అయిపోయా, డిస్టర్బ్ అయిపోయింది మా ఫ్యామిలీ మొత్తం. అప్పుడు మిగతా వాళ్ళందరితో మాట్లాడి, ఏంటన్నా ఇది ఎందుకు మార్చి ఇది చేసినారు మనకు, అది అంటే మనకు టికెట్ ఇవ్వరా అది ఇదైనా. టికెట్ సంగతి దేవుడు ఇప్పుడేం ఎలక్షన్ లేవు కదా, టికెట్ గురించి ఇప్పుడు మాట్లాడాల్సిన అవసరం ఉంది, కనుక్కుందామని చెప్పేసి మేము ముగ్గురు పోవడం జరిగింది. పోతే నీకు ఎమ్మెల్సీ ఇస్తున్నాను, మినిస్టర్ కూడా ఇప్పుడే అనౌన్స్ చేస్తున్నాను అంటూ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మినిస్టర్ ఇచ్చేస్తాను నీకు, మంత్రి పదవి కూడా నీకు కన్ఫర్మ్, ఎమ్మెల్సీ దానికి కూడా నాకు షాక్ అయింది. ఎలక్షన్లు లేవు, ఎలక్షన్లో మనం గెలవలేదు, పార్టీ గెలుస్తుందా లేదా అనేది తెలియదు. ఎందుకంటే అవతల తెలుగుదేశం స్ట్రాంగు, బీజేపీ స్ట్రాంగు, తర్వాత పవన్ కళ్యాణ్ కూడా అప్పుడు పార్టీ పెట్టాడు, ఆయన కూడా వాళ్ళతో కలుస్తాడనేటువంటి ఒక ఇది ఉండేది. కమ్యూనిస్టులు కూడా వాళ్ళతో కలుస్తారనేటువంటి అభిప్రాయం ఉండేది. మా నాయకుని కమ్యూనిస్టులతో కలుపుకుందామని మేము ముందు చెప్తే యాక్సెప్ట్ చేయలే. అందులో అంతకుముందు 2014 ఓడిపోయిన తర్వాత మళ్ళీ మున్సిపల్ ఎలక్షన్లు వచ్చినాయి. 2014 ఏదో మర్చిపోయిన మాట.
అప్పుడు మనం కమ్యూనిస్టులతో పొత్తు పెట్టుకుంటాం అనేటువంటి ఆలోచనతో ఒక అభిప్రాయం నాకు కలిగి కమ్యూనిస్టులు బలంగా కొన్ని జిల్లాల్లో ఉన్నారు, ముఖ్యంగా అనంతపూర్లో అయితేనేమి, అదేవిధంగా కొన్ని ప్రాంతాల్లో అటు ఒంగోలు అటు కొన్ని ప్రాంతాల్లో తెలంగాణ వాళ్ళు ఉన్నారు. ప్రతి నియోజకవర్గంలో కూడా రెండు పార్టీలు కలిసి మినిమం టు మినిమం 7-8 లోట్లు ఉంటాయి. సాలిడ్గా మనకు యాడ్ అవుతాయి. 0 నుంచి కాకుండా 7-8 వేల నుంచి స్టార్ట్ అవుతుంది మన కౌంటింగ్ అని ఆ అభిప్రాయంతో నేను చెప్పాను. ఇట్లా అంటే మేము ఇక్కడ లోకల్గా మాట్లాడుకొని మున్సిపల్ ఎలక్షన్లో కూడా 2 సీట్లు వాళ్ళకి సిపిఐ వాళ్ళకి కేటాయించడం జరిగింది. ఇస్తూ నేను జగన్మోహన్ రెడ్డికి ఫోన్ చేశాను. సార్ ఇట్లా లోకల్గా నేను ఇట్లా మున్సిపాలిటీలో కమ్యూనిస్టులకి 2 సీట్లు ఇచ్చాను, మనకు అడ్వాంటేజ్ అవుతుంది సార్ అని చెప్పాను. ఇచ్చిన తర్వాత ఇంక నాకెందుకు చెప్తారు సార్ అని అన్నాడు. నేను నిర్ణయం తీసుకున్నాక నాకెందుకు చెప్తారు అంటే, నిర్ణయం కాస్త ఇంకా ఇస్తామని అనుకుంటున్నాము, ఇవ్వలేదు, 2 సీట్లు ఇద్దాం అనుకుంటున్నాం, మనకు ప్లస్ అవుతుంది అనుకుంటున్నాను, నిర్ణయం తీసుకున్నాక మళ్ళీ నాకు చెప్పడం ఎందుకు సార్ అని చెప్పేసి అన్నాడు. నేను సైలెంట్గా ఉండి ఊరికే ఇట్లా వాళ్ళకి చెప్పాను, ఇట్లా పై నుంచి ఒప్పుకోవడం లేదు, అయినా మీరు మీ మీద అయితే మాకు గౌరవం ఉంది, మీరు కలిసి పని చేయండి అని చెప్పేసి నేను అడగడం జరిగింది. వాళ్ళు కలిసి పని చేశారు. రిజల్ట్ వచ్చింది, బాగానే జరిగింది. మున్సిపాలిటీ గెలిచారా మీరు? మున్సిపాలిటీ గెలవలేము, ఓడిపోయారు. ప్రభుత్వం మీది కాదు కదా? ప్రభుత్వం మాది కాబట్టి అది ఇంకా కార్పొరేటర్లు అందరూ భయభ్రాంతులు చేయడము, వాళ్ళు పార్టీ అన్ని అధికార అండ ఉంటే రకరకాలు జరుగుతాయి కదా, ఇప్పుడు జరుగుతున్నటువంటి రాష్ట్రంలో తెలియదు కదా, అది జరిగింది. మళ్ళీ ఇక మేము జగన్మోహన్ రెడ్డి ఇంటి దగ్గరికి వెళ్ళాము. అంటే ఎమ్మెల్సీ ఇస్తాను, మంత్రి ఇస్తానని చెప్పేసి. నాకు వద్దు సార్ ఎమ్మెల్సీ, కొంచెంసేపు షాక్ అయిందో సార్, మేము అన్న 3 సార్లు గెలిచాడు, నేను ఎలక్షన్లో గెలిచి మళ్ళీ బై ఎలక్షన్లో కూడా గెలవడం జరిగింది 5 సార్లు. నేను ఎమ్మెల్సీకి వెళితే నియోజకవర్గంలో నాకు ప్రజలతో సంబంధాలు తెగిపోతాయి. ఎమ్మెల్యే ఆయన దగ్గరికి ప్రజలు వెళ్తారు కానీ ఎమ్మెల్సీ దగ్గరికి ఎవరు వస్తారు? ప్రజలతో సంబంధాలు తెగిపోతాయి. మాకు ప్రజల సంబంధాలు ముఖ్యం సార్, ప్రజలతో సహకరించి వెళ్ళడమే కావాలంటే నేను ఎమ్మెల్యేగానే వెళ్తాను. మీరు ఎమ్మెల్యేగా నన్ను రిజెక్ట్ చేసినా ఎలక్షన్లప్పుడు మీరు ఎవరికైనా టికెట్ ఇచ్చుకోండి, కలిసి పనిచేస్తాను. కానీ ఇప్పుడే మీరు ఈ విధంగా నిర్ణయం తీసుకోవడం అయితే మాకు ఇది కాలేదు సార్, నచ్చలేదని చెప్పి హాయ్ ఏమవుతుంది నేను చెప్తున్నాను కదా, నేను ఆ రోజు ఎవరిని పెడతాను, నేను పెడతాను. ముస్లింకి ఇవ్వాలనుకుంటే ముస్లింకి ఇవ్వండి సార్, మరీ మంచిదే. ముస్లింలు కూడా అనంతపూర్లో కూడా దాదాపు 35,000 నుంచి 40,000 మంది ఓటర్స్ ఉన్నారు. అదే కాకుండా మిగతా జిల్లాలో కానీ మిగతా చోట్ల కూడా మంచి మనకి మెసేజ్ వెళ్తుంది. మైనార్టీలు మంచి ఇది ఇచ్చారు. అనంతపురం జిల్లా హెడ్ క్వార్టర్ అనేది చాలా ఇంపార్టెంట్. అలాంటి చోట మైనార్టీలకు ఇచ్చారంటే చాలా మంచిది. ఇప్పుడు కడపలో కూడా మనం ఇస్తున్నాము, కంటిన్యూ గెలుస్తున్నారు అక్కడ. దానికి నాకు అభ్యంతరం లేదు. కానీ ఇప్పుడే క్యాండిడేట్ పేరు చెప్పొద్దండి, ఆ రోజు పరిస్థితులు బట్టి ఇంకా 2 సంవత్సరాలు ఉంది, ఆ రోజు పరిస్థితులు బట్టి నిర్ణయం తీసుకోండి అంటే, లేదు నీకెందుకు నేను ఇది చూసుకుంటాను, నువ్వు ఎమ్మెల్సీ ఇవ్వు అది ఇదని అన్నా. నేను సైలెంట్గా ఉన్నా. అది దాదాపు 2.5 అవర్స్ జరిగింది. మామూలు 10 నిమిషాలు 5 నిమిషాలు కాదు, రకరకాల సబ్జెక్టులకు వెళ్ళినాము, రకరకాల డిస్కషన్ జరిగింది. ఆయన అభిప్రాయం చెప్పాడు, దానికి నేను అభిప్రాయం చెప్పుకుంటూ వచ్చాను. నాకు అప్పుడు అర్థమైంది, ఎందుకంటే ఆ రోజుల్లోనే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వాళ్ళు తమ్ముని కుమారునికి మన అనంత వెంకటరామరెడ్డి తమ్ముని కూతుర్ని వివాహం జరిగేదానికి జరుగుతున్నట్టు ఏదో వచ్చింది. అప్పటి వరకు నా మీద పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కానీ మిత్రులు కానీ చాలా కమిట్మెంట్తో ఉండేటోళ్ళు నా మీద. అంటే చాలా ఇది పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మా అన్న ఇద్దరు సమకాలిక కాంట్రాక్టర్స్. ఓకే, ఇద్దరు సేమ్ ఇరిగేషన్లో చెక్ డ్యామ్లో 5 లక్షలు 10 లక్షలు ఆ రోజుల్లో వర్కులు చేసేటువంటి వాళ్ళు అదే స్థాయిలో ఉండేటోళ్ళు, మేము అదే స్థాయిలో ఉండేటోళ్ళు. వాళ్ళ కుటుంబంతో సంబంధాలు జరిగిన తర్వాత అప్పటిదాకా జగన్మోహన్ రెడ్డిని ప్రతిరోజు ప్రతి సందర్భంలోనూ అనంత వెంకటరామరెడ్డి విమర్శించుకుంటూ వచ్చేటోడు. అనంత వెంకటరామరెడ్డి కానీ అనంత వెంకటరెడ్డి గారు కానీ ఏ రోజు రాజశేఖర రెడ్డితో కలిసి ప్రయాణం చేసిన సందర్భాలు ఎప్పుడూ లేవు. వాళ్ళు రాజకీయ అనుభవం ఉన్నటువంటి వాళ్ళే. అనంత వెంకటరామరెడ్డి వాళ్ళ కుటుంబం కూడా. అనంత వెంకటరామరెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్నాడు, ఎమ్మెల్సీగా ఉన్నాడు, ఎంపీగా ఉన్నాడు. మాకిన్న ముందు రాజకీయంగా వాళ్ళకి రాజకీయాల్లో అనుభవం ఉంది, ప్రజలతో సంబంధాలు ఉన్నాయి. అనంత వెంకటరామరెడ్డి కాంగ్రెస్లో నుంచి మళ్ళీ
ఆ, తెలుగుదేశం పార్టీ ఓడిపోయిన తర్వాత లాస్ట్లో వచ్చాడు ఆయన వైఎస్ఆర్లకి. కాంగ్రెస్లో అన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టారు, మమ్మల్ని ఆర్థికంగా ఇబ్బందులు పెట్టారు, రాజకీయంగా ఇబ్బంది పెట్టారు. ప్రతి ఎందుకు వాళ్ళ అనంత కుటుంబానికి మీకు ఏమి విభేదాలు ఉన్నాయి? ఆయన ఎంపీగా ఓన్లీ ఆధిపత్యం ఆధిపత్యం ఆయన జిల్లా ఎంపీగా చేశాడు చాలా ఏళ్ళు, చాలా కాలం పాటు. ప్రజలతో 4 టర్మ్లేమో ఎంపీగా చేశారు, మీరు ఎమ్మెల్యేగా చేశారు. మీకు ఎంపీకి ఎమ్మెల్యేకి అంత ఆధిపత్యం? ఆయన 7 నియోజకవర్గాలు ఉంటాయి కదా. ఎందుకు మరి నాకైతే తెలియదు. వాళ్ళు మా మీద వీళ్ళు ఎక్కడో బయట నుంచి అనగనాల గ్రామం నుంచి వచ్చి ఈడ పాతికిపోయి జిల్లా హెడ్ క్వార్టర్లో ఇంత పేరు తెచ్చుకొని ప్రజలతో ఇంత సంబంధాలు పెంచుకున్నారు అనే ఒక ఈర్ష్య. రాజకీయంగా ఏ ఎలక్షన్లో కూడా వాళ్ళు మాకు వ్యతిరేకంగా చేశారు. ప్రతి ఎలక్షన్ అప్పుడు కూడా మీరు కాంగ్రెస్లో కలిసి ఉన్నారు కదా, ఇద్దరు కలిసి ఉన్నా కూడా మాకు వ్యతిరేకంగా చేశారు వాళ్ళు కాంగ్రెస్లో. దానికి చాలా ప్రూఫ్స్ ఉన్నాయి. మేము ఏ రోజు కూడా వాళ్ళకి వ్యతిరేకంగా పనిచేయలేదు. అనంత వెంకటరామరెడ్డి కానీ వాళ్ళ తమ్ముడు కానీ వాళ్ళు ఓటేయండి, వేరే వాళ్ళకి ఓటేయండి అనే చెప్పారు. మేము ఎప్పుడో ప్రతి పాంప్లెట్లో 2 పేర్లతో మేము ప్రతి పాంప్లెట్ పంచాం. వాళ్ళు సింగిల్ నేమ్తో పాంప్లెట్ పంచిన ప్రూఫ్స్ కూడా ఉన్నాయి వాళ్ళతో. ప్రచారంలో కూడా చాలా సందర్భాల్లో చెప్పారు. ఇది ఒకరికి చెప్తే చాలా 10 మందికి తెలిసిపోతుంది. రాజకీయాల్లో తెలియకుండా దాచిపెట్టే ఇది కాదు. ఒక మనిషికి ఒక వార్త తెలిస్తే దాన్ని ఇమ్మీడియట్గా స్ప్రెడ్ అయిపోతుంది. అట్లా మాకే తెలిసినాయి. ఎందుకో మరి మా మీద అంటే వాళ్ళు విపరీతమైనటువంటి అసూయ, ఈర్ష్య చాలామందికి. అంటే మేము ఇక్కడ ఎదుగుతున్నాము, ప్రజల్లో మమ్మల్ని చాలా పెద్ద ఎత్తున స్వాగతిస్తున్నారు ఎక్కడికి వెళ్ళినా అనేటువంటిది వాళ్ళకు. అంటే వాళ్ళ సంబంధం కలుపుకోవడం వల్లే జగన్మోహన్ రెడ్డి గారు మీ వైపు నుంచి, జగన్మోహన్ రెడ్డి కాదు, వెంకటరామరెడ్డి, మిథున్ రెడ్డి కుట్రపన్నే నాకు అడిషనల్ కోఆర్డినేటర్గా వేరే వాళ్ళని పెట్టి ఇచ్చేసింది. నాకు ఒకసారి మిథున్ రెడ్డి నీకు టికెట్ ఇకపోతే ఎట్లుంటుంది అన్నాను. ఇకపోతే ఏముంటుంది, నేను ఉండను పార్టీలో అని చెప్పాను. అంటే వాళ్ళకి ఆల్రెడీ బీజం పడింది. ఒక సందర్భంలో మేయర్ విషయంలో మాకు టికెట్ కావాల్సి వస్తుందని మా ఇంట్లో అడిగితే, మేయర్ టికెట్ మనకు కావాలని చెప్పేసి అని అడిగితే, అప్పుడు నేను వద్దు మనకు ఎమ్మెల్యేగా ఉన్నాం, మేయర్ ఎందుకని చెప్పినా కూడా మా కుటుంబంలో మా రెడ్డప్పన్న వాళ్ళు లేదు, మనకి మేయర్ కూడా ఉండాలి అది అని. ఆ సందర్భంలో కొంత నేను మాట్లాడితే జగన్తో లేదు వద్దులే అని చెప్పేసి ఎవరికైనా కాపులకి ఇద్దామని అంటే నేను కాపుల క్యాండిడేట్నే పెట్టాను. అప్పుడు కొంచెం డిస్టర్బ్ అయిందని చెప్పేసి అంటే పెద్ద రామచంద్ర వచ్చారు మా ఇంటికి. శ్రీకాంత్ ఇద్దరు రాయచోటి శ్రీకాంత్ రెడ్డి గారు. శ్రీకాంత్ వచ్చి నన్ను లేదు నువ్వు డిస్టర్బ్ కావద్దు, డిసప్పాయింట్ కావద్దు, సార్ రమ్మన్నాడు అని చెప్పి నన్ను ఇక్కడికి వచ్చి అనంతపురం వచ్చి పెద్దరెడ్డి శ్రీకాంత్ ఇద్దరు తీసుకెళ్లారు. ఏమో నేను ఎక్కడికి వెళ్తాను, నన్ను ఎంత మరి అవసరమే ఉంది అంటే వెళ్ళారుగా. మీరు టీడీపీకి జాయిన్ అయ్యారు? లేదు, అప్పుడు కాదు. అప్పుడు వెళ్ళాను. మళ్ళీ పెద్దరెడ్డి రాత్రంతా 7 నిమిషాలు ఆయన బాధపడుతూ ఏడ్చుకుంటూ నాకు కొంచెం గురునాథ్ నువ్వు ఇట్లా చేయకూడదు జగన్ అది ఇదనే అన్నాడు. ఏదో లేనా జరిగిపోయింది దాని గురించి ఎందుకు, మీరు అంతా వచ్చారు కదా, అందరూ మనమే పార్టీకి దూరం కాదు, జగన్ దూరం కాదు అని చెప్పాడు. అట్లా కొన్ని సందర్భాలు నడిచినప్పుడు కూడా నేను పెద్దరెడ్డి వాళ్ళు మాకు సపోర్ట్గానే ఉన్నారు. ఈ సంబంధం కుదిరిన తర్వాతే వాళ్ళు అనంతపురం వెంకటరామరెడ్డికి టికెట్ ఇప్పించాలనేటువంటి ఆలోచనతో అడిషనల్ కోఆర్డినేటర్గా జగన్ అని చెప్పి మార్పించడం జరిగింది అనేది నాకు తెలిసి, మళ్ళీ నేను కొన్ని రోజుల తర్వాత నేను సైలెంట్ అయిపోయాను పార్టీలో సైలెంట్ అయిపోతే మళ్ళీ ఇక్కడ మాకున్న ప్రజలతో ఉండే దీంతో ఎందుకని మనం ఇంకా పార్టీలో వద్దనుకుంటున్నాము అది ఇదన్నా. అప్పుడు దివాకర్ రెడ్డి వాళ్ళు వచ్చి మాట్లాడి కొంతమంది ఫ్రెండ్స్ వాళ్ళు తెలుగుదేశంలోకి జాయిన్ కావడం జరిగింది. తెలుగుదేశంలోకి జాయిన్ అయినాను కాబట్టి నేను ఎక్కడ బహిరంగ సభల్లో కానీ పబ్లిక్లో కానీ మాట్లాడేకి నాకు ఎక్కడ అవకాశం రాలేదు. అంటే జిల్లాలో పెద్ద చర్చ నడిచింది. అవును, కేవలం మిస్సమ్మ భూములను కాపాడుకోవాలా, మిస్సమ్మ భూముల్లో ఇబ్బందులు తొలగించుకోవడం కోసమే మీరు తెలుగుదేశంలోకి జాయిన్ అయ్యారని జిల్లాలో భారీ ఎత్తున చర్చ నడిచింది. అది ఒక పెద్ద అపోహ. అది మిస్సమ్మ భూమి రైట్ రాయల్గా మేము లీగల్గా కొనడం జరిగింది. అది మాకు కోర్టు డిక్లేర్ చేసింది. ఎందుకు, అనంత వెంకటరామరెడ్డి ఎంపీ, రఘువీరారెడ్డి గారు రెవెన్యూ మినిస్టర్, కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రి. 5 ఏళ్ళు నేను వాళ్ళకి వ్యతిరేకంగానే పనిచేశాను. 2009 నుంచి 2014 అప్పుడు కుట్ర జరిగిందే 2011లోనూ. నేను ఎప్పుడైతే కాంగ్రెస్ నుంచి వైఎస్ఆర్సీపీలోకి వచ్చానో అప్పుడే ఆ మిస్సమ్మ సైట్ని రఘువీరారెడ్డి రెవెన్యూ మినిస్టర్గా అది చెల్లదు అది ఇది అని చెప్పి చేశాడు. రెవెన్యూ మినిస్టర్గానే ముఖ్యమంత్రి చేయలేనటువంటి వాళ్ళు నేను ఏం చేయగలుగుతారు మిగతా పార్టీ వాళ్ళు. ఆ రోజు ఆ భూమి కరెక్ట్ కాదన్నారు. హైకోర్టు ఇచ్చింది, దిస్ ప్రాపర్టీ బిలాంగ్స్ టు బిఎన్ఆర్.
ఎక్కడ కానీ ఏ విధమైనటువంటి రికార్డ్స్లో వేరే అభిప్రాయాలు లేవని చెప్పేసి హైకోర్టు బ్లైండ్గా డిక్లేర్ చేసింది. ఏది జిల్లా కోర్టు డిక్లేర్ చేసింది, దాన్ని మళ్ళీ సేమ్ యాక్టివ్గా హైకోర్టు కూడా డిక్లేర్ చేసింది. ఏదైనా కానీ ప్రాపర్టీ డిక్లేర్ కావాలంటే సెషన్ కోర్టులోనే అవుతుంది. ఎవరు దానికి ఇదని క్యాన్సిల్ చేయాలని కూడా సెషన్ కోర్టే చేస్తుంది, హైకోర్టు చేయదు, సుప్రీంకోర్టు చేయదు లీగల్గా. ఓకే, అలాంటి కోర్టులో మాకు రైట్రాయల్గా మాకు ఇది ఉంది, హక్కు ఉందని చెప్పేసి అని ఇచ్చారు. అందులో సిఎస్ఐ అనేది పెద్ద సంస్థ, అది ఆర్గనైజేషన్, క్రిస్టియన్ అమల్ ఆర్గనైజేషన్, చాలా పెద్ద సంస్థ. అందులో ఆ సంస్థలో డైరెక్టర్లుగా దాంట్లో అకౌంటెంట్స్ వీళ్ళంతా ఐఏఎస్ ఐపీఎస్ అలాంటి పెద్ద పెద్ద హోదాల్లో పనిచేసినటువంటి వాళ్ళు దాని సేవాభావంతో అందులో పనిచేస్తున్నారు. ఒక కమిటీ వచ్చింది, కేరళ వాళ్ళు, వెస్ట్ బెంగాల్, అటు 5-6 మంది ఐఏఎస్ ఆఫీసర్లు స్థాయి వ్యక్తులు దీని మీద నిజ నిర్ధారణ ఒక కమిటీ వచ్చింది. వాళ్ళు వచ్చి డిక్లేర్ చేసిపోయినారు, ఈ ప్రాపర్టీ మీరు సిఎస్ఐ పర్ నామ్స్ ప్రకారమే కొన్నారు, వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి అమౌంట్ అకౌంట్ ద్వారా చెల్లించడం జరిగింది. మేము చెల్లించిన అమౌంట్ కూడా వాళ్ళ అకౌంట్స్లో నుంచి ఎక్కడెక్కడ ఖర్చు పెట్టారు, ఫలానా ప్రాపర్టీ అమ్మడం వల్ల వచ్చిన డబ్బును మేము ఎటువంటి సేవా కార్యక్రమాలు ఖర్చు పెట్టామని చెప్పేసి పూర్తిగా అకౌంట్ దీంట్లో డీటెయిల్డ్గా ఆడిటింగ్ రిపోర్ట్ కూడా పాస్ అయింది. అలాంటి భూమిని ఎవరేం చేయగలుగుతారు? రెవెన్యూ మినిస్టర్ వెంకటరామరెడ్డి, మిగతా ఎమ్మెల్యేలు అందరూ, అప్పుడు కాంగ్రెస్లో ఉన్న ధర్మవరం ఎమ్మెల్యే అయితేనేమి, మన గుత్తి ఎమ్మెల్యే మధుసూదన్ గుప్తా గారు చాలా సందర్భాల్లో విపరీతమైనటువంటి ప్రజలు తీసుకొని వచ్చి గుర్రాలని ఎట్లా డిఫెమ్ చేయాలా, ఆయన కూడా మీకు వ్యతిరేకంగా పనిచేశారు. అంటే వెంకటరామరెడ్డి గారు ప్రజలతోటి, అనంత వెంకటరామరెడ్డి గారు ప్రజలతోటి వీళ్ళందరినీ కూడగట్టుకొని జిల్లాలంతా మేమంతా ఒకటే కాంగ్రెస్ దీంట్లో అని చెప్పేసి చేయడంతో చేశాడు. కానీ అప్పుడు రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు ఉండేది, పునీత్ అని, నార్త్ ఇండియన్, ఆయన దగ్గరకు నేను వెళ్ళి చెప్పడం జరిగింది విత్ రికార్డ్స్ తోటి. అదేవిధంగా మన జిల్లా కలెక్టర్ దుర్గాదాస్ గారు ఉండే, చాలా మహానుభావుడు పెద్ద ఆయన, ఆయనకి నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. దుర్గాదాస్ గారు మళ్ళీ ఆయన రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు చెప్పడం జరిగింది. చెప్పిన తర్వాత ఒకటే చెప్పాడు, గురునాథ్ రెడ్డి, యువర్ డోంట్ ఫియర్, ఐ హ్యావ్ టేక్ కేర్ ఎవ్రీథింగ్, ఈ సబ్జెక్ట్ ఈజ్ వెరీ స్ట్రాంగ్, కాబట్టి మీరు ఎక్కడ ఆధారపడవద్దండి, మీ ప్రాపర్టీకి ఏ విధమైనటువంటి డోకా లేదు. కలెక్టర్ గారి నుంచి కూడా నేను రిపోర్ట్ తెప్పించుకోవడం జరిగింది. ఇది ప్యూర్లీ ప్రైవేట్ ప్రాపర్టీ, నాట్ ఎట్ ఆల్ రెవెన్యూ. వాళ్ళు ఏం ప్రపోజల్ పెట్టారంటే హాస్పిటల్కు ఆక్యుపై చేసుకోవాలని, పెద్ద హాస్పిటల్. మాకు హాస్పిటల్కు చేసుకోవడానికి మాకు ఏ విధమైనటువంటి అభ్యంతరం లేదు. మేము కూడా ఆ హాస్పిటల్ అభివృద్ధి చెందాలా, నగర ప్రజలకు మరింత సేవలు అందించే విధంగా ప్రభుత్వం ఏర్పాటు చేస్తే మేము ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. అది ఎంత కమర్షియల్ ప్రాపర్టీ అయినా కూడా మేము హాస్పిటల్ భవనాన్ని నిర్మించుకుంటామంటే మేము ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. బట్ యాజ్ నామ్స్ ప్రకారం, యాజ్ వాల్యుయేషన్ ఏమైతే ఉంటుందో మాకు రెవెన్యూ వాల్యుయేషన్ ప్రకారం మాకు డబ్బులు ఇస్తే మేము ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాము. ఎందుకంటే నగరంలో అవసరమైనటువంటి హాస్పిటల్ ప్రతి ఒక్కరికి అవసరము, అందులో మేము కూడా దాంట్లో వెనక్కి తగ్గేది లేదు, తీసుకోమనేది మేము రైట్రాయల్ రాసి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. బట్ కానీ మాకు యాజ్ పర్ నామ్స్ ప్రకారం వాల్యూస్ ఏమైతే ఉంటుందో ఆ డబ్బులు ఇస్తే మేము ఇచ్చేస్తామని చెప్పారు. వాళ్ళేమి ఇది గవర్నమెంట్ ప్రాపర్టీ, ఇది సిఎస్ఐ, అప్పుడు ఎవరో ఆయన కొనింది, మిస్ అమ్మని ఆయన ఫ్రీగా వదిలేసిపోయింది, అదే అటువంటి ఆలోచనతో వాళ్ళు ప్రచారం చేశారు. కానీ రికార్డ్స్ ఉన్నాయి దానికి. ఆ రోజు బిఫోర్ ఇండిపెండెన్స్ నుంచి రికార్డ్స్ క్రియేట్ చేసుకుంటూ వచ్చారు సిఎస్ఐ వాళ్ళు. మీరే సృష్టించారని జనాలు చెప్తున్నారు. అంటే ఆనందపూర్లో కరెక్టే. అది సృష్టించడానికి ఏమన్నా నేనేమన్నా రెవెన్యూ మంత్రినా, ముఖ్యమంత్రినా? మీ రాజకీయ పలుకుబడితో ఏం సృష్టించలేదు. రాజకీయ పలుకుబడితో ప్రజలను ప్రభావితం చేయొచ్చు, అంతేగాని ఆస్తులను సృష్టించలేము. అధికారులను ప్రభావితం చేయలేరా? ఇంపాసిబుల్. అధికారులు ఏమి ఎందుకు ఒప్పుకుంటారు? అధికారులు నిస్సందేహంగా చాలా చూస్తున్నాం కదన్నా, చాలా వరకు ఈ భూములు ఆ భూములు ఆక్యుపై చేస్తున్నారు, రెవెన్యూ రికార్డులు తారుమారవుతున్నాయి, అధికారులుగా చేసేది. ఆ రోజుల్లో అటువంటి ఆలోచన లేదు, అటువంటి అలా దుర్వినియోగం పాల్పడే అధికారులు కూడా మా దగ్గర ఎప్పుడు పనిచేయలే. ఏ అధికారి అయినా కూడా చాలా స్వచ్ఛంగా పనిచేసుకుంటూ వచ్చారు. ప్రజలకి ఏ సమస్యలు ఉంటే దాన్ని మేము చెప్పడము, వాళ్ళు అడగడము చేయడంతో అందరూ సహకరించారు. కానీ ఇలాంటి ఎప్పుడు వ్యతిరేకమైనటువంటి కార్యక్రమాలు కానీ, భూములు ఇది చేయడం కానీ, లేకుంటే ఇంకొకరి పేరు ట్రాన్స్ఫర్ చేయడం కానీ, ఇంకొకరిని ప్రలోభ పెట్టడం కానీ ఏ అధికారికి మేము చెప్పింది లేదు. ఏ అధికారి కూడా అలాంటి విషయాల్లో మేము తలదూర్చింది కూడా లేదు.
ఎవరు అలాంటి వ్యక్తులతో మాకు సంబంధాలు లేవు. ఇప్పుడు సారా తాగేవాడికి సారా వాడు స్నేహితుడు అవుతాడు, ఇంకా వేరే పేకాడేటోడు స్నేహితుడు అవుతాడు. అలా మంచిగా ఉండేటోడు మంచివాడే వస్తాడు, కానీ చెడ్డోడు ఎందుకు వస్తాడు? అంటే మీరు కాంట్రాక్ట్లు చేస్తుంటారు, ఆఫీసర్స్తో అనుబంధాలు ఉంటారు కాబట్టి మీకు కాంట్రాక్టర్, మేము బేసిక్ కాంట్రాక్టర్స్. మేము నిక్కర్ వేసుకున్నప్పటి నుంచి కాంట్రాక్టర్. మా అన్న ఏది బోర్ ప్లాట్ఫామ్స్ కట్టుకుంటా మేము మొదలుపెట్టినటువంటి కాంట్రాక్టర్స్. ఊర్లో చేతి పంపులు ఉంటాయి కదా, దాని ప్లాట్ఫామ్స్, అలాంటి పనులు కూడా మేము చేసుకుంటూ వచ్చాము. కోట్లు పనులు చేసుకుంటూ వచ్చాం. మాకే మా ఊర్లో ఇప్పటికీ 500 ఎకరాలు మా నాన్నగారికి, దాంట్లో మాకు 200 ఎకరాలు మాకు ఉంది. ఇప్పటికే అదే 230 ఎకరాల భూమి ఇప్పటికీ ఉంది మాకు. ఆర్థికంగా ఏ రోజు మాకు ఏ సమస్యలు లేవు. మా అమ్మకి ఇంకా పెద్ద ఆస్తి, కానీ మా అమ్మ ఆస్తి మేము 1 ఎకరం కూడా తీసుకోవాలి. మా తాతకు ఒకటే బిడ్డ మా అమ్మ. ఓకే. మా తాతగారి 2 అన్నదమ్ములు అయితే, ఒక తాతకి 4 కొడుకులు, ఇంకొక తాతకి ఒకటే బిడ్డ మా అమ్మ. పెద్ద ఆస్తి ఇక్కడే రామసాగరంలో. మా అమ్మకి అప్పుడే మనువు బంగారం ఉండేది. అవన్నీ మన ఆయన అన్నీ మొత్తం ఖర్చు పెట్టేసుకుంటూ వచ్చారు. ఏ రోజు మేము ఒకరి డబ్బు దొంగలించాలని కానీ, ఒకరితోటి లంచం తీసుకోవాలనేటువంటి ఆలోచన కానీ, ఒకరిది ఏదన్నా మనకు కావాలని, మీరు నమ్మకపోండి, నేను 5 ఏళ్ళు ఎమ్మెల్యేగా ఒక్కరితో కూడా ఒక కప్ కాఫీ తాగలే. నా దగ్గరకు వచ్చిన వాళ్ళని నా చేతనైతే కాఫీనో మజ్జిగో బ్రేక్ఫాస్ట్ టైంలో పెట్టేయన్నా కానీ ఏ ఒక్కరితో కూడా నేను ఒక కప్ కాఫీ తాగలేను. అంటే మన పని కోసం మన దగ్గరకు వచ్చిన వాళ్ళతో. కమింగ్ టు ద రాజకీయాలన్నా మళ్ళీ అగైన్, మీరు బిఎన్ఆర్ గారు బతుకున్నట్లుగానే వెళ్ళారా మీరు టీడీపీలోకి? ఆయన ఉన్నట్లుగానే వెళ్ళారా? లేదు, ఆయన చనిపోయిన తర్వాత వెళ్ళారు టీడీపీలోకి. టీడీపీలోకి వెళ్ళడము అంటే మీకు రాజకీయ ఆత్మహత్య అనేది ఏమో మీరు ఫీల్ అవ్వలేదా? రాజకీయంగా మీరు ఉనికి ఉండదు అని ఏమన్నా? ఉనికి ఉండదనే అనుకోలే. రాజకీయాల్లో తప్పుడు అడుగు వేస్తే హత్యే. రాజకీయాల్లో హత్యలు ఉండవు, ఆత్మహత్యలే అని అంటాను. అంటే మీరు కూడా అదే ఫీల్ అయ్యారా చేయడం వల్ల? అంటే ఆ రోజు నన్ను కొంతమంది ప్రలోభాలకి కొంచెం గురి కావాల్సి వచ్చింది. అన్నిటికన్నా ముఖ్యం, జగన్మోహన్ రెడ్డికి మేము ఇంత ఇది చేసుకుంటూ వచ్చిన తర్వాత కూడా మమ్మల్ని దృష్టిలో పెట్టుకోకుండా ఈ విధంగా తోసేయడం జరిగిందనేటువంటి బాధతో కఠినంగా నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. అదే మీరు రాజకీయంగా ఆత్మహత్యగానే ఫీల్ అవుతున్నారు టీడీపీలో పోవడం. అవును. ఎన్ని రోజులు ఉన్నారు టీడీపీలో? కరెక్ట్గా 11 నెలలు 20 రోజులు, 11 నెలలు 10 రోజులు ఉన్నా. ఆ తర్వాత ఏ పార్టీలోకి జాయిన్? మళ్ళీ రాజశేఖర జగన్మోహన్ రెడ్డి గారే కొంతమంది మిత్రులతోటి ఏం చేస్తాడు అక్కడ ఆ పార్టీలో ఆయన చెప్పడం కూడా, ఇంకా నేను ఆ మాట కూడా చెప్పాల్సి వస్తుంది. ఆ మాట చెప్పినాడంటే అది కరెక్ట్ కాదు కదా. ఎప్పుడు కుల రాజకీయాలతో మనం రాజకీయం చేయలేము. నాయకుడు అనేటువంటి అన్ని కులాలు అన్ని మతాలని గౌరవించాల్సినటువంటి అవసరం ఉంది. అందుకు ఆ చదువులు కూడా నేను చెప్పడం జరిగింది. మరి మీరు వైఎస్ఆర్సీపీ మరి ఇప్పుడు ప్రజెంట్ ఎందుకు మళ్ళీ ఎగ్జిట్ అయ్యారు? ప్రజెంట్ మనకి సరైన గుర్తింపు అక్కడ ఏ రోజు జగన్మోహన్ రెడ్డి కలిసి మాట్లాడడం కానీ ఇది చేసేం. అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఉన్నా, వైఎస్ఆర్సీపీతోనే ఉన్నా. యాజ్ ఎ కాంట్రాక్టర్గా మాకు అప్పటికే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత మాకు ఈ వర్కులు చేసేటోళ్ళు అందరినీ అప్పుడు మాకు తెలుగుదేశంలో దీంట్లో కూడా పేమెంట్స్ మాకు ఆగిపోయాయి. దాదాపు ఆ రోజుకు 47 కోట్ల అయితే మాకు బిల్స్ పెండింగ్ ఉండే. ఈ R&Bలో ఒక 13 కోట్ల దాకా పెండింగ్ ఉండే. ఎన్నో సందర్భాలు ఎన్నోసార్లు అడిగాను నేను జగన్మోహన్ రెడ్డి గారిని. ఒక్క రోజు కూడా ఒక్క రూపాయి కూడా మాకు రిలీజ్ చేయలేదు. మినిమం టు మినిమం నేను 40-45 సార్లు అడిగింటాను ధనంజయ రెడ్డిని, జగన్మోహన్ రెడ్డి గారిని పర్సనల్గా 6 సార్లు కలిసి అడగడం జరిగింది. నేను ధనంజయ రెడ్డి గారిని వెళ్ళినప్పుడల్లా కలిసి అడిగేటువంటి. ఒక్క రూపాయి కూడా మాకు ఇవ్వలే. ఏమనేవారు అంటే మన స్టేట్ బడ్జెట్ లేదా? ధనంజయ రెడ్డి పిలిచి అన్నోళ్ళు దాన్ని పేమెంట్ ఇచ్చే అని చెప్పేటోడు. సరే అన్నట్టు ఈ వారం అయితే ఈ క్యాలెండర్ ఏదో అప్పుడు ఏదో పెట్టుకుంటారు వాళ్ళు, ఈ ప్రోగ్రామ్ క్యాలెండర్ ఇదని, అది ఉంది, ఈ నెల ఇది ఉంది, ఇది అయితేనే చేస్తాను, అది అయితేనే చేస్తాను. నెలకు 2-3 ప్రోగ్రామ్ క్యాలెండర్లో ఉండేవి పథకాలని, అవి ఇచ్చుకుంటూ వచ్చాడు. ఇంక నేను ఇది ఎన్నిసార్లు అడిగినా ఇచ్చే పరిస్థితిలో లేడని చెప్పేసి అని సైలెంట్ అయినా. ఎలక్షన్లో మళ్ళీ నేను టికెట్ కూడా నేను అడిగింది లేదు. నా కూతురు పెళ్ళికి ఇంటికి వెళ్ళి
పిలవడం జరిగింది. పెళ్ళికి రాలే. మా నేను హైదరాబాద్కి పెళ్ళిళ్ళకి ఇక్కడికి రాను, నేను విజయవాడ అయితే వస్తాను అని చెప్పేసాను. అదే పనికి మా అన్న కుమారుడిది నిశ్చితార్థం విజయవాడలోనే పెట్టాను. మా రెడ్డప్పని కొడుకుది హైదరాబాద్లో పెట్టాల్సిన నిశ్చితార్థమో లేదా అనంతపురంలో పెట్టాల్సిన నిశ్చితార్థము జగన్మోహన్ రెడ్డి కోసము ఇక్కడికి వస్తే అప్పుడు కళ్యాణదుర్గం దగ్గర ఏదో పెద్ద ప్రోగ్రాం జరిగింది, మీటింగ్. ఆ మీటింగ్ ఎల్పేట దగ్గరికి వెళ్ళి కలిసి చెప్పారు, ఇట్లా విజయవాడలో పెడతాను నేను, ఇదంటే నోట్ చేసుకోకే అని అన్నాడు. నోట్ మళ్ళీ ఫోన్లు చేశాను, రిప్లై లేదు. పెళ్లి నిశ్చితార్థం కూడా రాలేదు. ఇంకా ఆయనకే అంత మనము సరిపోయినప్పుడు మనం ఎందుకు లేవని చెప్పేసి ఊరికి ఉన్నా కూడా మళ్ళీ ఎలక్షన్లో అందరితో కలిసి పనిచేయడానికి నేను మొన్న ఎలక్షన్లో చేశారా వైఎస్ఆర్సీపీ? లేదు చెప్తాను. జిల్లా పర్యటనకు వచ్చాడు, ఎలక్షన్ క్యాంపెయినింగ్ చేసుకుంటూ వస్తే మా పిల్లలు అందరూ కలిసి అందరూ వెళ్ళాము, తిరుగుతున్నాము. గుత్తి దగ్గరకి జిల్లాలకు ఎంటర్ అయినప్పుడు గుత్తి దగ్గరకు వెళ్ళాను నేను. గుత్తి దగ్గరకు వెళ్తే బస్సులో వచ్చాడు ఆయన. మేమంతా దిగి ఇటు ముందుకి పోయాం. నా ముందు అనంత వెంకటరామరెడ్డి, ధర్మవరం వెంకటరామరెడ్డి ఉన్నారు, తర్వాత నేను ఉన్నాను. జగన్మోహన్ రెడ్డి డోర్ దగ్గర నిలబడి వాళ్ళిద్దరూ ఎక్కారు బస్సులోకి. నన్ను చూసి బస్ ఫుల్ అయిందన్నా అని చెప్పేసాను. సరే సార్ మంచిదని చెప్పి సార్ వచ్చేసాను. బస్సు ఫుల్ ఉంది అంటే సార్ మంచిది సార్ అని నమస్కారం పెట్టి వచ్చేసాను. అంతే సైలెంట్ అయిపోయాను. ఎన్నికల్లో చేయలేదు, పని చేయలేదు, ఏ పార్టీకి సపోర్ట్ చేయలేదు, సైలెంట్ అయిపోయాను. వచ్చిన వాళ్ళు అడిగితే మీ ఇష్టం, మీరు ఎవరికైనా వేసుకోండి అన్నయ్య చెప్పడం జరిగింది. మీరు బస్సులో స్థానం లేదన్నప్పుడు నాకు ఆయన మనసు స్థానం లేదని క్లియర్గా అర్థమైపోయింది కదా. అలాంటప్పుడు నేను పార్టీలో ఏ విధంగా నేను పార్టీకి చేస్తాను అంటే మీరు మొన్న ఎన్నికల్లో వెంకటరామరెడ్డి ఓటమికి మీరు కూడా పనిచేసినారు వ్యతిరేకంగా అనేది? మేమైతే వ్యతిరేకంగా చేయలే, ఏ పార్టీకి ఎవరికి సపోర్ట్ చేయలేదు, అదైతే 100%. వెంకటరామరెడ్డి నా దగ్గరకు వచ్చి, మా ఇంటికి వచ్చి నామినేషన్ చేస్తాను రావాలంటే నేను రానని చెప్పాను. ఎలక్షన్లో చేయాలని చెప్పానంటే చేయనని చెప్పాను. అంతే, రెండే మాట్లాడేది. మీకు విభేదాలు ఏం లేవు? ఏం విభేదాలు ఏం మాకేమున్నాయి, ఆస్తి విభేదాలు. జగన్ గారితోనే మీకు విభేదాలు? జగన్ గారి మనసులో నేను లేను అనేది క్లారిటీగా నాకు అర్థమైంది కాబట్టి నేను ఇంకా వెళ్ళదలుచుకోలే, సైలెంట్గా ఉన్నాను. 24 ఎన్నికల తర్వాత మళ్ళీ ఎప్పుడు మిమ్మల్ని జగన్ గారు అప్రోచ్ అవ్వడం కానీ టీం అప్రోచ్ అవ్వడం? ఆ రోజు ఎన్నికల ప్రచారంలో బస్సుకి ఫుల్ అయిందన్నాడు, నమస్కారం పెట్టి వచ్చేసాను. అంతే, ఫర్దర్ నో డిస్కషన్, నో ఇది. నెక్స్ట్ అంటే మీరు రాజకీయ పరంగా ఉండరా అంటే మీ అన్న బిఎన్ఆర్ గారు లెగసీని కాపాడడంలో మీరు ఫెయిల్యూర్ అయ్యారని అనుకుంటున్నారు? తప్పకుండా. మీరు ఫెయిల్యూర్ అయ్యారా? ఫెయిల్యూర్ అయినా. ఆయన లెగసీని కంటిన్యూ చేయలేకపోయినా ఎందుకంటే ఆ రోజుల్లో నాయకులు, రాజశేఖర రెడ్డి లాంటి నాయకుడు ఉన్నాడు కాబట్టి మా అన్న రాజకీయం చేశాడు, ప్రజలతో ఇంత సన్నిహితంగా ఇంత సంబంధాలు పెంచుకోవడానికి జరిగింది. ఒక బిఎన్ఆర్ అనేది ఒక బ్రాండ్గా ఏర్పాటు చేయడం జరిగింది. జిల్లా హెడ్ క్వార్టర్లో మరి ఏ రాష్ట్రంలో కూడా కంటిన్యూగా 4 సార్లు గెలిచిన ఎమ్మెల్యే లేడు, ముఖ్యంగా మన ఏపీ. మిగతా చోట్ల నాకు విషయం తెలియదు కానీ మా జిల్లాలో అయితే 4 సార్లు మేము కంటిన్యూగా 99, 2004, 2009, 2012లో గెలవడం జరిగింది. మరి ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు ఆ విధమైన నిర్ణయం తీసుకున్నారు అంటే రాజశేఖర రెడ్డి దగ్గర అత్యంత సన్నిహితంగా ఉన్న వాళ్ళు ఎవ్వరు కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వెంట లేరు. రాజశేఖర రెడ్డి గారితో అత్యంత సన్నిహితంగా కేవీపీ రామచంద్రరావు గారు అయితేనే, అదేవిధంగా జక్కంపూడి ఉన్నారు కదా, జక్కంపూడి అంటాం, ఉండవల్లి అరుణ్ కుమార్ అయితేనేమి, బాలినేని శ్రీనివాసరెడ్డి కూడా ఈరోజు ఏం జరిగిందో తెలుసు, మేమేమైందో తెలుసు. అదేవిధంగా ఇంకా చాలా మంది. ఇది ఏజ్ గ్యాప్ కూడా అయిండొచ్చు కదా, ఈయన వయసు రీత్యా చిన్నవాడు, మీరే అడ్జస్ట్ కాలేకపోయిండొచ్చు అనేది కూడా ఉండొచ్చు కదా. అంటే మీరు పెద్దవాళ్ళు, ఆయన ఆలోచనలు తగ్గట్టు మీరు సెట్ అవ్వలేకపోయినారేమో అని కూడా అనుకోవచ్చు కదా. ఎలా అనుకుంటాం అంటే జనరేషన్ గ్యాప్ ఈ వయసుకు సంబంధం ఏంటి? జనరేషన్ గ్యాప్ ఉంటుంది కదా. ఇప్పుడు వచ్చిన జనరేషన్ ప్రకారం ఆయన నడుచుకుంటున్నాడు, మీరు ఇంకా ఆ పాత మూస పద్ధతిలోనే ఉన్నారు. ఎక్కడ ఆ విధమైన నడవడి కనబడింది? ఇప్పుడు ఒకటి ఎగ్జాంపుల్, జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. మధ్యలో కరోనా వచ్చి 2 సంవత్సరాలు వేస్ట్ అయింది. డెవలప్మెంట్ అనేది ఎక్కడ కనిపించింది? వాళ్ళు అదే చెప్తున్నారు కదా, 2 సంవత్సరాలే మాకు, 3 సంవత్సరాలే మేము ఉండేది అధికారంలోను. అవును, ఆ 3 సంవత్సరాల్లో కూడా నీకు ఎక్కడ ప్రజలతో సంబంధాలు
పెట్టుకోగలిగారు ఉమ్. పార్టీ కానీ నాయకుడు కానీ లేదా మిగతా పార్టీ సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు అయితేనేమి. అంటే ఆ 3 ఏళ్ళు ప్రజలకి పథకాలు అందడం వల్ల హ్యాపీగా లేరంటారా ప్రజలు? అలా హ్యాపీగా ఉంటే నీకు ఇంత ఘోరమైన ఓటమి నీ పార్టీకి ఎందుకు వస్తుంది? ఉమ్. నువ్వు ప్రజలకు డబ్బులు వేసినంత మాత్రానే మనతో జర్నీ చేస్తా ప్రయాణిస్తారని అనుకుంటే ఎట్లా? ఉమ్. ప్రజలు రకరకాల మేధావులు ఉన్నారు. వివిధ వర్గాలకు చెందినటువంటి ఎన్నో రకాల ఆలోచనలతో చేసేటువంటి ప్రజలు ఏదో డబ్బు ఇస్తేనే మనం వెంట ఉంటారు అనుకుంటే ఎట్లా? నువ్వు ఇచ్చేది డబ్బు ఎంతమందికి ఇస్తావు? రాష్ట్రంలో ఎన్ని కోట్ల మంది ఉన్నారు? దాదాపు 4.5 కోట్ల మందికి నువ్వు ఉంటే మనం ఇచ్చేది ఎంత? లబ్ధిదారులు అయితే చాలా మంది ఉన్నారులేండి. ప్రతి కుటుంబం లబ్ధి పొందింది అనేది లెక్క ఉంది. ఇప్పుడు ఈవెన్ ఈ గవర్నమెంట్ అయినా లబ్ధిదారులు అంటే కుటుంబంలో ఇప్పుడు జనాభా ప్రాతిపదికన ఎప్పుడు ఉండదు. బట్ కుటుంబాన్ని యూనిట్ గా తీసుకుంటే ప్రతి కుటుంబానికి అయితే న్యాయం జరిగింది అనేది వాళ్ళు కుటుంబంలో ఒక లబ్ధి పొందిన ఆ కుటుంబంలో 4 ఉన్నా కూడా మరి 4 కోట్లు పడాలి కదా. మీరు చెప్తున్న దాని ప్రకారం అయితే 100% లబ్ధి పొందారు. ప్రతి కుటుంబానికి ఏదో విధంగా ఏదో పథక రూపంలో అయితే లబ్ధి పొందారు. వైఎస్ఆర్ ఎన్ని కుటుంబాలకు లబ్ధి చేయగలుగుతాం? ఆల్మోస్ట్ అన్ని కుటుంబాలు లబ్ధి పొందిన ఏదో అన్ని వర్గాలకు చెందదు కదా. బిలో మిడిల్ క్లాస్ వాళ్ళకే నీకు వైట్ కార్డు ఉండాలా, దానికి కొన్ని పరిమితులు ఉన్నాయి కదా. అంటే అబో క్లాస్ అని మీరే చెప్తున్నారు కదా, అబో క్లాస్ కి పథకాలు ఎందుకు వర్తిస్తాయి? అదే అబో క్లాస్ వాళ్ళ ఆలోచన వేరే విధంగా ఉంటుంది. రకరకాల విధానాలతో ఆలోచన చేసేటువంటి ప్రజలు ఉన్నారు. నీకు డెవలప్మెంట్గా ఒకటి చూసేటోళ్ళు ఉన్నారు, లేదంటే ఉద్యోగస్తులు ఆలోచనలు వేరే విధంగా ఉంటాయి, మహిళల యొక్క ఆలోచనలు వేరే విధంగా ఉంటాయి, పిల్లల ఆలోచనలు వేరే ఉంటాయి, స్టూడెంట్స్ ఆలోచనలు వేరే ఉంటాయి, మేధావుల ఆలోచనలు వేరే ఉంటాయి. అంటే అలా ప్రజలతో మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి మొత్తం రకాల ప్రజల యొక్క మనోభావాలను గౌరవించలేదు. అంటే మీరు జగన్మోహన్ రెడ్డి గారితో విభేదాలు వచ్చాయి కాబట్టి ఆయన డెవలప్మెంట్ చేయలేదని మీరు అనుకుంటున్నారు? కాదు కదా. కాదు, ఇప్పుడు ప్రజెంట్ కూటమి ప్రభుత్వం ఉంది. ఇప్పుడు డెవలప్మెంట్ మీకు కనిపిస్తుందా? కూటమి ప్రభుత్వం చేస్తున్నారు కదా. ఇప్పుడు వాళ్ళ అధికారంలోకి వచ్చి 1 year అయింది. ఆ రోజు నడవలేనటువంటి రోడ్లని ఇమీడియట్ గా టేకప్ చేశారు, రోడ్లు వేయగలుగుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా మధ్యలో 5 ఏళ్ళు ఉన్నారు. అంత ముందు కూడా చంద్రబాబు నాయుడు గారు కదా ఉన్నారు. అవును, చంద్రబాబు నాయుడు గారు కూడా ఆ రోజుల్లో సరైనటువంటి పాలన ఇవ్వలేదు కాబట్టి ప్రజలు తిరస్కరించారు. మరి జగన్మోహన్ రెడ్డి పట్టం కట్టారు. జగన్మోహన్ రెడ్డి పాలనలో కూడా పోర్టులు కట్టారు, మెడికల్ కాలేజీలు దాదాపు 17 కడితే 5-6 ఫినిష్ చేశారు. ఇన్ఫ్రాస్ట్రక్చర్లో చాలా వరకు మార్పులు తెచ్చారు, స్కూల్స్ మార్పులు తెచ్చారు, నాడు నేడు కార్యక్రమం ద్వారా ఇవన్నీ చేశారని అవన్నీ డెవలప్మెంట్ కింద మీరు ట్రీట్ చేయట్లేదు? డెవలప్మెంట్ కింద ట్రీట్ చేస్తాను. స్కూల్లో అభివృద్ధే కాదు కదా. స్కూల్ అభివృద్ధి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాన్ని చేసుకుంటూ వచ్చారో దాన్ని సంతోషిస్తాము. కానీ మెడికల్ కాలేజీలు ఈరోజు చూడండి స్థితిలో ఉన్నాయని. ఆయన ఒక మెడికల్ కాలేజ్ కట్టడానికి ఎన్ని రోజులు పడుతుంది? మ్యాక్సిమం కన్స్ట్రక్షన్ చేయడానికి యాజ్ ఎ కాంట్రాక్ట్గా 1 yearలో ఎన్ని లక్షల స్క్వేర్ ఫీట్స్ అయినా కట్టవచ్చు. మరి ఈరోజు అనంతపురంలో మెడికల్ కాలేజ్ స్టార్ట్ చేసి ఎన్ని రోజులైంది? నిధులు కూడా ఒక సమస్య అయి ఉండొచ్చు కదా. అదే నిధుల సమస్యలు నువ్వు యాజ్ పర్ ప్లానింగ్ లేకోకుండా ఊరికే మెడికల్ అనౌన్స్మెంట్ చేసి పూర్తి కాకుండా పోతే ఎట్లా? ఈరోజు గతంలో ప్రాణహిత చేవేళ్ల రాజశేఖర రెడ్డి గారు అనౌన్స్ చేశాడు. దాన్ని ఎన్ని కోట్ల ఖర్చు అయినా టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కంటిన్యూ చేసి కంప్లీట్ చేసింది కదా. వాళ్ళు కూడా అదే చెప్తున్నారు కదా, మేము అనౌన్స్ చేసాము, కొన్ని కాలేజీలు కట్టాము, మిగిలినట్టు మీరు పూర్తి చేయండి, గవర్నమెంట్ కంటిన్యూ చేయమని అడుగు. ఆ రోజులు నువ్వు చేయగలిగే కెపాసిటీ లేకుండా అనౌన్స్ చేయడం కరెక్ట్ కాదు కదా. ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఆర్థిక సమస్యలు నీకు తెలుసు. ఎవ్రీ డే మన ప్రభుత్వానికి వచ్చే ఆదాయం నాకు నీకు తెలియకపోవచ్చు. ముఖ్యమంత్రికి, ప్రిన్సిపల్ సెక్రటరీ, చీఫ్ సెక్రటరీ గారికి, ఫైనాన్స్ మినిస్టర్ గారికి ఎవ్రీడే వచ్చే ఆదాయము పైసలు ఆణాలతో సహా డైలీ రిపోర్ట్ ఉంటుంది. గురునాథ్ రెడ్డి గారు, నేను ఈ విషయంలో అయితే నేను చూసిన అభిప్రాయం అలా ఉండొచ్చు, నా అభిప్రాయం ఇట్స్ నాట్ మై అభిప్రాయం. ఏంటంటే నా అభిప్రాయం చెప్పడం కాదు. నేను గతంలో ఒక ఇంటర్వ్యూలో విద్యాసాగర్ గారు అని ఒక చీఫ్ ఇంజనీర్ గారు ఉండేవాళ్ళు, టీఆర్ఎస్కి సపోర్ట్గా. ఆయన రాజశేఖర రెడ్డి గారి గురించి చెబుతూ, రాజశేఖర రెడ్డి గారు ఇన్ని ప్రాజెక్టులు అనౌన్స్ చేస్తున్నారు, డబ్బులు యాడున్నాయి, ప్రాజెక్టులు అనౌన్స్ చేశాయంటే ఆయన ఒక మాట అన్నారు అని చెప్పారు. ఆయన కొన్ని ఇంటర్వ్యూస్లో నేను చూసిన. ప్రస్తుతం ఒక స్టెప్ అయితే ముందరికి వేయాలి కదా మనము. నెక్స్ట్ వచ్చే గవర్నమెంట్లు కంటిన్యూ చేసుకుంటూ పోతాయి. ఈ రోజు మనం అయితే స్టార్ట్ చేయాలి కదా ఎంతో కొంత అనేది. వీళ్ళు కూడా అలా స్టార్ట్ చేసినారేమో. కరెక్టే. ఇప్పుడు మీరు హంద్రీనీవా మీరు వర్కులు చేశారు, హంద్రీనీవా రాజశేఖర రెడ్డి గారు స్టార్ట్ చేసినారు. అలా అనడం బాగానే ఉంది. చంద్రబాబు నాయుడు గారు అమరావతి రాజధాని చేసి ప్రధానమంత్రిని పిలిపించి శంకుస్థాపన చేసి అక్కడ కొంత నిర్మాణాలు చేపట్టి అమరావతి అని డిక్లేర్ చేసి రాజధానిగా మనకు మ్యాప్లో ఇది పెట్టడం జరిగింది. దాన్ని మన ప్రభుత్వం ఏం చేసింది?
ఎవరినైనా గౌరవించాల, రాజకీయంగా విభేదించు, కానీ వ్యక్తిగతంగా ఎప్పుడు కానీ ఒకరికొకరు సహకరించుకోవాల. రాష్ట్ర అభివృద్ధినే దృష్టిలో పెట్టుకొని పనిచేయగలిగా కానీ రాజకీయంగా ఇలాంటి వ్యక్తిగత కక్షలతో రాజకీయంగా అయితే నష్టపోయేది పార్టీ మనమే. ఇప్పుడు మీరు ఒకరికొకరు సహకరించుకోవాలా అన్నారు. నాకు జిల్లాలో నేను మీ ఇంటర్వ్యూ చేయాలనుకున్నప్పుడు కొంతమందితో డిస్కస్ చేసినప్పుడు మా రిపోర్టర్స్తో కానీ వాళ్ళతో అడిగినప్పుడు మీరు అధికారంలో కాంగ్రెస్లో ఉన్నా వైసీపీలో ఉన్నా టీడీపీ వాళ్ళతో చాలా బాగుంటారు అనేది చాలామంది చెప్పారు. పరిటాల రవి గారితో మీ అనుబంధం బాగా ఎక్కువ ఉండేది. పరిటాల రవి గారు మీరు వ్యాపారాల్లో కూడా సహకరించుకునే వాళ్ళు ఒకరికొకరు అని. ఆ కుటుంబంతో మీకున్న సంబంధాలు ఏంటి, ఎట్లా ఉండేది? పరిటాల రవితో మాకు ఎప్పుడు వ్యక్తిగత విభేదాలు లేదు. పరిటాల రవితోనే కాదు, జిల్లాలో ఏ కులము పెద్దలతో కూడా మాకు ఎప్పుడు వ్యతిరేకత లేదు. కులాలను ఎప్పుడు చూడలేదు మేము. మా ఊర్లో కూడా కమ్మవాళ్ళు ఉన్నారు, కాపులు ఉన్నారు, బ్రాహ్మణులు ఉన్నారు, బలిజోళ్ళు ఉన్నారు, రకరకాల కులాలు వాళ్ళు ఉన్నారు. అందరితో మేము సహకరించుకుంటాం. కులాలు వేరు. మేము ఇక్కడ పరిటాల రవితో కూడా మాకు ఏ రోజు కూడా ఏ విధమైనటువంటి ఆర్థిక లావాదేవీలు లేవు, కానీ వ్యక్తిగత సంబంధాలు అయితే ఉన్నాయి. మేము పరిటాల రవి మామూలు రాజకీయాల్లో లేనప్పుడే, ఎప్పుడు బిఫోర్ 84, 85 అనుకుంటా, ముత్తుకుంటాను. ఇంకా నాకు అప్పుడు పెద్దగా నాకు అవగాహన లేదు. ముత్తుకుంటలోనే ఒక చెరువు చేశాం. ముత్తుకుంటలో వచ్చేసి నీకు వాళ్ళ విలేజ్ పక్కనే, ఇది వాళ్ళు నర్సనకోట వెంకటాపురం దగ్గర. అప్పటి నుంచి ఆయన ఆ రోజుల్లో రాడికల్స్ దీంట్లో వాళ్ళ కుటుంబం ఉండేది. వాళ్ళ దగ్గరకు వచ్చేటోళ్ళు, మాట్లాడేటోళ్ళు, ఏదో పార్టీ ఫండ్ వాళ్ళు అది ఇదంటే ఏదో కాంట్రాక్టర్గా మేము రాజకీయాల్లో లేము. అప్పుడు మాకు తోచినంత మేము ఇచ్చేటోళ్ళు. మాకు బాగానే సంబంధాలు అట్లా ఉండేవి. ఆర్థిక సంబంధాలు లేవన్నారు ఇప్పుడే. పార్టీ నేను చెప్పేది పార్టీ వాళ్ళు అప్పుడు రాడికల్స్ పార్టీ వాళ్ళు ఏదైనా ప్రోగ్రామ్స్ ఏదైనా ఉంటే కమ్యూనిస్టుల ద్వారా వచ్చి డబ్బులు తీసుకెళ్ళేటోళ్ళు. ఈ మధ్య రాప్తాడు నియోజకవర్గం సంబంధించిన ఒక నాయకుడే నాతో మాట్లాడుతూ వాళ్ళ ఫ్యామిలీ ఇద్దరు చాలా క్లోజ్. అంటే మీరు రవి గారు నాకు క్లారిటీ లేదు, బట్ ఎవరో పోటీ చేసేటప్పుడు మీ ఇంటి నుంచో వాళ్ళ ఇంటి నుంచో డబ్బు కొంచెం తీసుకొని అది సెంటిమెంట్ అన్నారు. అంటే రాజకీయాలకు మీరు వాళ్ళ ఇంటి నుంచి తెచ్చుకునేవారా లేకపోతే మీ నుంచి? ఎప్పుడు అలాంటి మామూలు కొన్ని సెంటిమెంట్లు ఉంటాయి కదా మామూలుగా, మీరు కొంచెం అమౌంట్ అలాంటిది లేదు. నేను యాజ్ ఎ కాంట్రాక్టర్గా మన ఎన్ఎస్ గేట్ నుంచి అప్ టు వెంకటాపురం అవతల వరకు రోడ్ వేసాను నేను. అప్పుడు నేను నర్సనకోటలో ఫ్యామిలీ పెట్టుకున్నా, కుంట మధ్యలో ఫ్యామిలీ కాదు, నేను మా షెడ్ వేసుకునే క్యాంపు ఉండేది, కుంట మధ్యలో ఉండేది క్యాంపు. తర్వాత నర్సనకోటలో ఉండేది. నర్సనకోటలో ఉంటే వాళ్ళ ఊరికి అంత జస్ట్ అంతా 1.5 కిలోమీటర్. పొద్దున ఎప్పుడన్నా వచ్చి ఆయన ఉన్న ఊళ్ళో ఉన్నట్టు వచ్చి కాఫీ తాగిపోయేటోడు రవి. మేము మాట్లాడేటోడు. నేను కూడా వాళ్ళ ఇంటికి ఒకసారి వెళ్ళి భోజనం కూడా చేయడం జరిగింది. ఎవరు రవి వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంట్లో కూర్చొని భోజనం చేసి కూడా వచ్చాను నేను. 2004లో మీ అన్నగారు పోటీ చేసినప్పుడు మీ అన్నగారి మీద ఇక్కడ ప్రభాకర్ చౌదరి గారు అనుకుంటా టీడీపీ తరఫున నుంచి, అప్పుడు మీకు ఆర్థికంగా మొత్తం బ్యాక్లో నడిపిందంతా రవి గారే, మీ ఎలక్షన్ అంతా అనేది సుధాకర్ నాయుడు గారి ద్వారా మీకు సమ్ అమౌంట్ పంపించి మీ ఎలక్షనీరింగ్కి సరిపడా ఆర్థిక వనరులన్నీ ఆయన సమకూర్చారనేది అప్పట్లోనే పెద్ద టాక్. రోజు కూడా మేము వాళ్ళ ఆర్థికంగా డబ్బులు తీసుకునేది, కానీ ఆర్థికంగా వాళ్ళు రాజకీయంగా మాకు సహకరించింది, కానీ మేము వాళ్ళకి సహకరించడం కానీ జరగలేదు. రాజకీయాలు వేరు, వ్యక్తిగత సంబంధాలు వేరు. వ్యక్తిగత సంబంధాలు రాజకీయాల్లో మేము కాంగ్రెస్లో ఉన్నాము, వాళ్ళు తెలుగుదేశంలో ఉన్నారు. మేము ఎప్పుడూ వాళ్ళకి సహకరించింది లేదు. ఈవెన్ పరిటాల రావు గారి హవా జిల్లాలోనే కాదు రాష్ట్రంలో ఉన్నా కూడా మాకు అప్పుడు ఇది బుక్కర సముద్రం ఉండేది, మా నియోజకవర్గంలో రాప్తాడు కూడా ఉండేది. రాప్తాడు నియోజకవర్గంలో కూడా మేము ఎంపీటీసీ జెడ్పీటీసీలని మిగతా తాడిపత్రుల్లో వాళ్ళందరూ ఎవరు పోటీ పెట్టలే, మేము పోటీ పెట్టాము. అంటే మీకు సంబంధాలు ఉన్నాయి కాబట్టి పోటీ పెట్టి ఉండొచ్చు కదా. మా క్యాండిడేట్ కూడా బెదిరించారు. బెదిరిస్తే ఇది సరైన పద్ధతి కాదు, ఎలక్షన్లో మీరు గెలవండి అని డైరెక్ట్గా ఛాలెంజ్ చేసి చెప్పాము. మేము ఎక్కడ తగ్గలే. ఈవెన్ పెనుగొండలో కూడా మేము వ్యాపార రీతిగా పెనుగొండలో కూడా టెండర్ అయిపోతే రైల్వే టెండర్ మేము వేసాము రవికి ఎగ్నెస్ట్గా. అయితే కాంట్రాక్టర్గా మా వ్యాపారం అది, రవి వద్దని చెప్పి పంపించినాడు. మేము కాంట్రాక్ట్గా మేము వేస్తామని చెప్పి టెండర్ వేసాం, వర్క్ చేసాం కూడా. మళ్ళీ అట్టా మేము ఎవరికి భయపడేది, ఎవరితోన తలొగ్గేది, ఎవరితో గూడు రాజకీయాలు వీళ్ళలాగా నీచమైనటువంటి రాజకీయాలు మేము చేయలే. ఏదైనా సమర్థవంతంగానే చేశాము.
ప్రస్తుతం ఎలా ఉన్నాయి అంటే ప్రస్తుతం రవి గారు తర్వాత వాళ్ళ కుటుంబంతో మీ సంబంధాలు ఎలా ఉన్నాయి? వాళ్ళకి ఏం సంబంధాలు ఏ రోజు పెద్దగా మాకు కలిసింది లేదు, పెద్దగా విడిపోయింది లేదు. ఆరో అంటే ఆరో అంతే. ఈ రోజు కానీ అంతే, ఆ రోజు కానీ అంతే. మొన్న ఎలక్షన్లో కూడా మాకేం వాళ్ళకి ఎవరు సహకరించలే, మేము సైలెంట్గా ఉన్నాం అంతే. వాళ్ళ అపోహ అంతే. వాళ్ళు ఇప్పుడు నువ్వు ఎగరలేక తాళం మధ్యలో సరిగ్గా కొట్టలేదంటే ఎట్లా? ఇప్పుడు బిఎన్ఆర్ గారి కుటుంబానికి ఒక గ్రిప్ ఉంది అనంతపురంలో, కొంతమంది వాళ్ళకంటూ ఒక వర్గం ఉంది. ఈ వర్గం ఎప్పుడు అనంత వెంకటరెడ్డిని ఓడించడానికో లేదా రాప్తాల్లో తోపుదత్తి ప్రకాష్ రెడ్డి గారిని ఓడించడానికో ప్రయత్నిస్తూ ఉంటుంది. వాళ్ళు ఏం సైలెంట్గా ఉండరు, చూడ్డానికి మాత్రం మేము సైలెంట్గా ఉన్నామని చెప్తున్నారు అని ఒక ప్రచారం అయితే సాగుతుంది. మీరు నిజంగా వీళ్ళని ఓడించడానికే ప్రయత్నిస్తారు? ఒక పద్ధతిలోనే మేము పెరిగాం. ఎప్పుడు వ్యతిరేకంగా మేము చేయమంటే డైరెక్ట్గా చెప్తాను. అదే అనంత వెంకటరామరెడ్డి గారు మా ఇంటికి వచ్చాడు, ఎలక్షన్ రావాలి రానని చెప్పాను. డైరెక్ట్గా చెప్పే ధైర్యం దమ్మును మాకుంది. వాళ్ళని చెప్పాను డైరెక్ట్గా మాట్లాడమా. అంత కుట్రలు పని మమ్మల్ని ఏ విధంగా ఆర్థికంగా ఇబ్బంది పెట్టారో వాళ్ళు గుండె మీద చేసుకొని చెప్పమను. నేను చెప్తున్నా ఈరోజు. ఇదే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి మా అన్న 99లో నిలబడితే మా అన్న మీద దాడి చేయలేదా? దాడి చేయలేదా ఆ రోజు? మరి ఆ రోజు నీకు వ్యతిరేకంగా మేమున్నావా, నువ్వు ఉన్నావు మాకు? ఈరోజు మా గురించి మాట్లాడే పద్ధతి కరెక్ట్ కాదు. నువ్వు తెలుసుకో, నువ్వు గతాన్ని గుర్తుపెట్టుకో. నువ్వు చేసావా తప్ప మేము చేసామా? మేము ఈరోజు చేయాలనుకుంటే ఈ రోజే కాదు, ఎప్పటికీ నేను ఓడిస్తాం కావాలనుకుంటే. కానీ మాకు అటువంటి ఆలోచన, అటువంటి అభిప్రాయం లేదు మాకు. మీకు అంత ఓడించే కెపాసిటీ ఉందా మీకు? ప్రజలతో మాకున్న సంబంధాలు ఆ విధంగా ఉన్నాయి. 2029లో మీరు పోటీ చేస్తారా? మీరు రాజకీయంగా సమాధానమా ఇందాక ఒప్పుకున్నారు, ఇంకా రాజకీయాలకి మీరు గుడ్ బాయా లేకపోతే మళ్ళీ ఉంటారా? నేను ఎప్పటికీ రాజకీయాలు గుడ్ బై చెప్పను. ఉంటాం, మా కుటుంబం రాజకీయాల్లో ఉంటుంది. 2029లో మీరు పోటీ చేస్తున్నారా? అవకాశం కోసం ఎదురు చూస్తున్నాం. అవకాశం అంటే ఖచ్చితంగా మళ్ళీ వైఎస్ఆర్సీపీలో అవకాశం కోసం? ఏ పార్టీ అని చెప్పను నేను. ఇప్పుడే రాజకీయాల్లో ఉంటాం. వైఎస్ఆర్సీపీతో సంబంధాలు ఏ పార్టీతో కూడా కొనసాగించట్లేదు నేను ఇప్పుడు. అంటే ఆ రోజు ఇచ్చే భరోసా బట్టి, ఆ రోజు వాళ్ళ నాయకులు చెప్పే దీన్ని బట్టి మా కుటుంబం అంతా, మా ప్రజలు, మా నియోజకవర్గం నాయకులు అందరితో సంప్రదించి ఆ రోజు ఏ పార్టీ వాళ్ళు ఏ విధంగా మాకు సహకరిస్తారు, ఏ విధంగా కమిట్మెంట్ ఇస్తారు అనే దీనిపైన ఆధారపడి ఉంటుంది. అంతే తప్ప నేను కమిట్మెంట్ అంటే మీకు సీట్ ఇచ్చే పార్టీకి వెళ్ళడమేనా కమిట్మెంట్ అంటే? అంతే కదా, ఎవరు సీట్ ఇస్తే ఆ పార్టీ లేకపోతే కదా. ఇండిపెండెంట్గా నిలబడి ఉండొచ్చు కదా మనం మీరు 2024లో. నాకు అవసరం అనిపించలేదు ఆ రోజు. అయితే 2029లో ఖచ్చితంగా మీరు పోటీ చేస్తారు, అది ఇండిపెండెంట్ కావచ్చు, ఏదైనా కావచ్చు. నాకు 2 రోజుల క్రితం ఒక సమాచారం వచ్చింది, మీరు జనసేన నాయకులతో టచ్లో ఉన్నారు, పవన్ కళ్యాణ్ గారితో టచ్లో ఉన్నారు. రాబోయే ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గారి పార్టీ తరఫున మీరు పోటీలో నిలబడబోతున్నారు. కూటమిలో భాగంగా అనంతపురం సీటు జనసేన కేటాయిస్తే ఆ అభ్యర్థి గురునాథ్ రెడ్డి అనేది ఒక చిన్న రూమర్, నిజమేనంటారా? ఏదైనా జరగవచ్చు, ఏది కాదనట్లేను. అంటే టచ్లో ఉన్నారా పవన్ కళ్యాణ్ గారు? ఎవరితో నేను టచ్లో లేను. ఈవెన్ నాదెండ్ల మనోహర్ గారు మాకు స్పీకర్గా ఉన్నప్పటి నుంచి నాకు పెద్ద పరిచయం. ఈవెన్ వాళ్ళ ఫాదర్తో కూడా మా అన్న గారికి పరిచయం ఉంది. నాదెండ్ల భాస్కర్రావు గారు ముఖ్యమంత్రిగా ప్రభుత్వాన్ని ఎన్ రామారావు ప్రభుత్వాన్ని పడగొట్టి ముఖ్యమంత్రి అయినప్పుడు అనంతపురంకి వస్తే కాఫీ మా ఇంటి నుంచి తీసుకెళ్ళి ఇచ్చాము ఆయన నాదెండ్ల భాస్కర్రావు గారికి. అంటే ఆ రోజు మేము తెలుగుదేశం వ్యతిరేకమని కాదు, కాంగ్రెస్కి సపోర్ట్ అయ్యేదాన్ని కాదు, వ్యక్తిగత పరిచయం అంతే తప్ప మాకు ఆ విధంగా కూడా సంబంధాలు ఉన్నాయి, పరిచయాలు ఉన్నాయి. నాదెండ్ల మనోహర్ గారు నువ్వు వస్తే జిల్లా మొత్తం ఇస్తామన్నాయి, నా అవసరం ఉన్నప్పుడు మాట్లాడతాను లేదని చెప్పాను. నా కూతురు వివాహానికి ఆహ్వాన పత్రిక ఇచ్చేటప్పుడు. పాలిటిక్స్ పక్కన అయిపోయింది, పాలిటిక్స్ వదిలేస్తే రాజకీయాలు తర్వాత మీరు సినిమాల్లో కూడా ఏలు పెట్టారు, సినిమా తీసినట్టున్నారు. ఏంటి ఈ యాంగిల్ ఏంది సినిమా గురించి? వ్యాపారం అంతే. వ్యాపారమేనా మీకు ఇంట్రెస్టా లేకపోతే? వ్యాపారం మా అన్నగారికి ఇంట్రెస్ట్ ఉండేది సినిమాలో. మీరు యాక్ట్ చేశారు కదా? అవును, అంటే ఒక చిన్న రోల్లో చేశారు. మా అన్నగారికి సినిమా మీద బాగా ఇంట్రెస్ట్ ఉండేది, అందుకోసం చేయడం జరిగింది. భూ కైలాస్ 50 కోట్లని ఎప్పుడో 2005లో. అవును, రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడే అది నిజమైంది. 50 కోట్లు నిజమైంది. మీరు తీసిన రోజు ఆ రోజు రింగ్ రోడ్ అనౌన్స్ చేసిన కారణంతో తీశారు మీరు. హైదరాబాద్ రింగ్ రోడ్డు అనౌన్స్ చేసినప్పుడు అప్పుడు ఎకరం 1 కోటి పోతుంది, అదే చాలా హై. అవును, మీరు ఎకరం 50 కోట్లు అన్నారు. ఈ రోజు మొన్ననే వేలంలో దాదాపు 120 కోట్లు ఎంతో పోయింది. అవును, ఎకరం 50 కోట్లు. మా కాన్సెప్ట్ ఏమంటే ఆ రోజుల్లో భూమికి విపరీతమైన డిమాండ్ పెరుగుతున్న సందర్భంలో
భూమిని నమ్ముకోండి, భూమిని అమ్ముకోవద్దండి అనే కాన్సెప్ట్తో నేను సినిమా తీశాను. సినిమా ఓకే, నేను కూడా బాగా- చూసా, చాలా కాన్సెప్ట్ మంచిది. కాన్సెప్ట్ బాగుంది, పెద్ద హిట్ అయింది. అవును. నాకు అందులో డబ్బులు కూడా బాగా వచ్చాయి. వచ్చాయంట. ఆ రోజుల్లోనే దాదాపు 20 లక్షల దాకా నాకు మిగిలింది. సూపర్ అయితే. చాలా మంది సినిమా తీసి పోగొట్టుకున్నారు, మీరు లాభం తెచ్చుకున్నారు. అది మా అన్నగారి యొక్క ఆశయం ఉంది కాబట్టి మా అన్నగారి పేరు మీద పెట్టి సినిమా తీశాను. మరి తర్వాత కంటిన్యూ చేయలేకపోయారు. అది చెప్పాను కదా, అది ఒక పద్ధతిలో తీసాము. మళ్ళీ కొన్ని సినిమాలు డిస్ట్రిబ్యూట్ చేసాము. రాజశేఖర్ గోరింటాకు, తర్వాత గుండె జల్లు మంది, ఇట్లా సినిమాలు 3-4 సినిమాలు ఇది చేశారు. నాకు మళ్ళీ ఎందుకో నచ్చలే అది. సైలెంట్గా ఫైనల్ గా సార్, ఎందుకు మిమ్మల్ని ఈడీ పిలిచింది ఈ మధ్య కాలంలో? ఒకసారి ఈడీ ముందు హాజరయ్యారు. ఈడీ ఎందుకు పిలిచిందంటే, నేను ఒక ఆయనకు ఒక 5 lakhs డబ్బులు ఇవ్వడం జరిగింది. వాళ్ళు దాంట్లో ఉన్నారు, ఈడీ వాళ్ళు సంబంధించిన కేసులో, గ్యాంబ్లింగ్ కేసు, గ్యాంబ్లింగ్ దీంట్లో కేసులో మనీ లాండరింగ్, గ్యాంబ్లింగ్, మనీ లాండరింగ్, అదేదో దానికి సంబంధించి క్యాసినో, మనీ లాండరింగ్, గ్యాంబ్లింగ్. వాళ్ళు నేను ఇవ్వాల్సిన సంబంధం వేరే, నాకు వాళ్ళు వేరే వర్క్ చేసిండ్రి ఇంటి దగ్గర పని కోసం ఇచ్చింటే, అది లొకేషన్ పెట్టాను. డబ్బు తీసుకుపోయేదానికి వచ్చేతో మా ఇంటి నుంచి లొకేషన్ పెట్టాను. ఆ లొకేషన్ వాళ్ళ ఫోన్లో దొరికింది అంటది. అందుకు పిలిపించి చెప్తే నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇట్లా నేను 5 లక్షలు డబ్బులు ఇచ్చిన మాట వాస్తవమే, కానీ నేను గ్యాంబ్లింగ్ ఎక్కడ చేయలేదు, గ్యాంబ్లింగ్ దీని మీద. కానీ నేను పేకార్డ్ ఏది ఇట్లాంటివి కొంత మేము ఫ్యామిలీ మెంబర్స్లో కానీ మా ఫ్రెండ్స్తో కానీ ఆడుకుంటూ ఉంటాం. ఇట్లా క్యాష్ మౌల్కి వెళ్ళి ఏది దాన్ని ఏమంటారు, హవాలా గివాలా అట్లాంటివి ఎప్పుడు చేయలేను నేను. ఓకే, అది చెప్తేనే మమ్మల్ని మళ్ళీ తర్వాత మన ఫర్దర్ నో క్వశ్చన్ ఓకే. ఉంటుంది జరిగింది. ఆఖరిగా మీరు అనంతపురం ప్రజలకి, మిమ్మల్ని నమ్ముకున్న క్యాడర్కి ఏం చెప్పదలుచుకున్నారు? మీరు 29కి రెడీగా ఉండని చెప్తారా ఏమన్నా మీ క్యాడర్కి? మా క్యాడర్ ఎప్పుడు మా వెంట ఉన్నారు, ఎప్పుడు వాళ్ళ ఆలోచనతోనే ఉంటారు. మీరు ఏ రోజైనా మార్నింగ్ 7 నుంచి చూడండి, సాయంత్రం 8 దాకా ఎంతోమంది వచ్చిపోతుంటారు. పనుల కోసం వచ్చేటోళ్ళు, ఆత్మీయంగా పలకరించడానికి వచ్చేటోళ్ళు, అదేవిధంగా వివిధ సమస్యలతో వచ్చేటువంటి వాళ్ళు ఉంటారు. ఇప్పటికీ ఈ రోజు కూడా మీరు సైలెంట్గా ఉంటే వాళ్ళు డైవర్ట్ అయ్యే అవకాశం ఉంటుంది కదా, ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళకో, లేకపోతే మీ డెఫినెట్గా పనుల కోసం వాళ్ళని మేము వద్దని తప్పు పట్టడం లేదు. తప్పు మేము వస్తే మాతో నడవడానికి సిద్ధంగా ఉండే కుటుంబాలు కొన్ని వేల ఉన్నాయి. మేము ఒకటే, ప్రజలు వాళ్ళు అదే అడుగుతున్నారు, నెక్స్ట్ మనం ఎక్కడో ఒక చోట కంటెక్స్ట్ చేయాల్సిందే ఉండాలన్నట్టు అందరి అభిప్రాయాలు తీసుకొని ఆ రోజు ఏ పార్టీ వాళ్ళు ఏ విధంగా ఉంటారు, ఎవరు డెవలప్మెంట్ విషయంలో కానీ ప్రజలకు మేలు జరిగేటువంటి పార్టీలు ఎవరు చేస్తారు అనేది, నేను ఏ పార్టీని వ్యతిరేకించడం లేదు, ఏ నాయకుడిని వ్యతిరేకించడం లేదు. ఆ రోజు అవకాశం బట్టి, అభిప్రాయం బట్టి, ప్రజల అభిప్రాయం బట్టి వెళ్ళే దానికి నిర్ణయం ఉంటుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ, నమస్కారం.